me to read something to you. Is it all right? నేను ఇక్కడ ఒకటి చదువుతాను, సరేనా? All right. Let us turn over. I got something wrote down here. మంచిది, తెలుపుదాం. నేను ఇక్కడ ఒకటి రాశాను. Let's find out how Paul. Now, here's the teacher of this message. ఏ విధంగా చూద్దాం. ఇక్కడ పౌలు ఈ వర్తమానానికి అతను ఉపదేశకుడు. Let's go to Acts 9:5 just a minute. ఒక నిమిషం. అపోస్తుల కార్యములు 9:5 అక్కడికి వెళ్దాం. Let me know when I'm out of it. ఎక్కడ తీశాను నన్ను చూడనివ్వండి. And Saul yet breathing out threatening. సౌలు ఇంకను బెదిరించుటకును ప్రాణాధారమైనట్టుగా. Though that little hook-nosed, high-tempered Jew. కొనముక్కుతున్న అతడు ముక్కోపి. అర్థం యూదుడు. Slaughtering against the disciples of the Lord. Went to the high priest. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు బెదిరించుటను హత్య చేయడను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్లి desired him letters to Damascus to the synagogue that if he found any కనుగొనేలా తీసుకుని వచ్చేందుకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. నేను వెళ్లి చూస్తాను. నేను వెళ్లి చూచినట్లయితే నేను వారికి ఏమి చేస్తాను? చూస్తున్నారా? నేను వారిని చూచినట్లయితే అయితే అతను ముందుగా నిర్ణయించబడినవాడు. అక్కడ ఉన్న ఆ నటుసరై అమ్మే ఆ ముసలివాడు నిత్య జీవానికి నిర్ణయించబడినవాడు కాదని నీవెలా అనుకుంటావు? నీవు మాట్లాడికైనా ఇష్టపడినటువంటి ఆ దారుల వెంట తిరిగేవాడు నిత్య జీవానికి నిర్ణయించబడలేదని నీకు ఎలాగ తెలియను? ఆ కర్స్పర్శ చేస్తున్న ఆ చిన్నది సంఘానికి ఆహ్వానిస్తే దేవుని భయభక్తులు కలిగిన వారిదై ఆ మహిమలో కనిపించదని నీవెలా అనుకోగలవు? ఆమె కాలేదు అని అది నీకెలాగ తెలుసు? అదే మనకు తెలియని విషయం అయితే అదే మన విధి. అయితే చేపలు పట్టేవాడు సముద్రంలో వల్ల వేసిన రీతిగా అతనికి కప్పలు, చేపలు, బల్లులు, నీటి సాలెపురుగులు అన్నీ పడతవి. అయితే కొన్ని చేపలు కూడా పడతవి. అతనికి తెలియదు. కేవలం అతడు వల్ల మాత్రమే విసురుతాడు. అదే మనము చేసే పని. పౌలును గమనించు. ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. చూడురా, అతడు బహు కఠినుడు. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించెను. దారిలో డాక్టర్ ఎఫ్ఐ జోన్స్ కనబడి అతనితో ఇలా చెప్పనుకుందాం, బిడ్డా, నీకు ఇప్పుడు సెమినరీ అనుభవం కావాలి, అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పనుకుందాం. ఆ విధంగా లేఖను చదువుతున్నది భయంకరంగా ఉంటుంది కదా. నేను దాన్ని తమాషాగా చెప్పట్లేదు. అటువంటి అర్థం లేని మాటలనే మనం వాడుకుంటున్నాము ఈనాడు. నీ తల్లి చాలా చాలా మంచిది, నువ్వు మంచి బోధకుడైపోతావు అని అంటారు. ఏం జరిగిందో చూడండి. And as he journeyed, he came near Damascus, suddenly there shined around him about a light. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పటికీ అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినది. దైవికమైనది ప్రారంభమైనది. ఆకాశం నుంచి ఒక వెలుగు. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. అప్పుడు అతను అడిగాడు, ప్రభువా, నీవెవడవు అని. ఆయన అన్నాడు, నేను నీవు హింసిస్తున్న యేసును,
ముని కోలులకు ఎదురుతనుట నీకు కష్టము. And he trembled and was astonished and said, Lord, what will thou have me do? అతడు భయపడుతూ వణికిపోతూ, ప్రభువా నేనేమి చేయాలి అని అడిగాడు. And the Lord said unto him, Arise, and go into the city, and it shall be told thee what thou shalt do. నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళెము, అక్కడ నీవేమి చేయవలెను అది నీకు తెలుపబడుతున్నదని ప్రభు అతనితో చెప్పాడు. And the man journeyed with him and went on and found a man Ananias. Down there saw a vision, all supernatural. అతనితో ప్రయాణించే మనుషులు మౌనులైపోయారు. అయితే అక్కడున్న ఆనయ దర్శనాన్ని చూశాడు. అంతా అతీతమైన దైవిక సంబంధమనేది. Old Saul, that old mean guy. ఆ పాత సౌలు భయంకరుడు. Ananias saw a vision, looked in his house, he was a prophet, in his house praying, and he saw a vision. ఆనయ తన ఇంటిలోని దర్శనాన్ని చూశాడు. అతడు ప్రార్థిస్తున్నాడు. అతడు ఒక ప్రవక్త. Lord spoke to him and said, there's a man coming down the road over there, he's just as blind as a bat, and his name is Saul. He's Saul of Tarsus. ఆ దారి గుండా ఒక మనుషుడు వస్తున్నాడు. అతడు గబ్బిల వలె మొత్తబడ్డాడు. అతడు తార్సువాడు. అతని యొక్క పేరు సౌలు అని ప్రభువు చెప్పాడు. He said, Lord, I heard great things, don't send me, I'm a little man. Don't send me after him. ప్రభువా నేను అతని గురించి అనేకమైన విన్నాను. నేను చిన్నవాడను, నన్ను అతని దగ్గరికి పంపవద్దు. He said, but behold, on he rode down, I showed him a vision. అయితే చూడు, నేను అతనికి ఒక దర్శనము చూపాను. Appeared to him in a pillar of fire, I struck him as blind as he can be. నేను అతనికి అగ్నిస్తంభంలో ప్రత్యక్షమయ్యాను. అతనిని అంధత్వంతో మొత్తాను. I had to blind him and tear him up before I could make anything out of him. అతను నేను వాడుకోటకు ముందు అతనిని నలగొట్టి చిల్చవలసి ఉన్నది. See, I had to turn all his theology. అతని యొక్క వేద విద్యనంతా తీసివేశాను. He was a great fellow in one of those churches up there. ఆ కాలమందు సంఘములో అతడు గొప్పవాడుగా ఉన్నాడు. He had all kinds of degrees. He didn't have to polish up on anything. But he said, what I had to do is take it all out of him. అతనికి అన్ని డిగ్రీలు ఉన్నవి. అతనికి మెరుగులు దిద్దిన అవసరం లేదు. అయితే అతనిలో ఉన్నదంతా తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. That was the thing. అదే ఈనాడు జరగవలసి ఉన్నది. It wasn't to give more into him, to take it out of him. అతనిలో ఇంకా ఎక్కువగా పోయిటు కాదు, కానీ అతనిలో తీసివేయవలసి ఉన్నది. I think that's what's the matter with a lot of our clergymen today, is take out of them where God can put in them the Holy Spirit. ఈ రోజు కూడా చాలా మంది బోధకులకు అలాంటిది అవసరమై ఉన్నది. వారిలో ఉన్నదంతా తీసివేసినప్పుడే వారిలోనికి పరిశుద్ధాత్మ వస్తాడు. Take out. బయటకు తీసివేయవలసి ఉన్నది. There, he said, Lord, but this man's a terrible man. ప్రభువా అతడు చాలా క్రూరమైన వాడు అని అంటున్నాడు. He said, but behold, he prayeth. అయితే అతడు ప్రార్థన చేస్తున్నాడు. Now you'll go down to a certain street and you'll come to a fountain. నీవు ఒక వీధి గుండా ఇలా వెళ్ళినట్లయితే నీకు ఒక నీటి ఊట కనబడుతుంది. You pass that fountain on the left and you go down. అక్కడ నుండి ఎడవైపునకు వెళ్ళు. There'll be a white house. Go and knock on the door. అక్కడ తెల్ల ఇల్లు కనబడుతున్నది. దాని యొక్క తలుపు తట్టు. Put him down the hall. That's as far as they ever got him. అతడు అక్కడ బయట వసరాలు పండుకొని ఉంటాడు. Lay your hands up on him, take him out the river of Damascus and baptize him in the name of Jesus. అతని మీద చేతులుంచు. దమస్కు నదికి తీసుకుని వెళ్లి యేసు నామములో బాప్తిసమివ్వు. Because I tell you what I'm going to do. He's going to have to suffer many things for me, for he is my messenger to the Gentiles. Amen. నేను చేయబోయేది చెప్తాను. అతడు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసిన వాడై ఉన్నాడు. అతడు అన్యజనులకు వర్తమానికుడు అని చెప్పాడు. ఆమేన్. Well, now, wait a minute, Lord. Now, what school should I buy? ప్రభువా ఒక నిమిషం ఆగు. ఏ స్కూలుకు వెళ్ళమని సలహా ఇవ్వను? I'll tell you what, let's read Galatians and find out. It's the next chapter right back. గల్తీ పత్రిక చదువుతుందాం. తర్వాత యొక్క అధ్యాయం. Let's find Galatians 1 and begin at the 10th verse. Let's find out what school Paul went to. ఏ పాఠశాలకు పౌలు వెళ్ళాడో గల్తీ 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. What seminary whose hands was laid on him and all took place. ఏ సెమినరీ పాఠశాలకు అతను వెళ్ళాడో ఎవరతని మీద చేతులుంచారో ఏం జరిగిందో చూద్దాం. Galatians, the 1st chapter. గల్తీ పత్రిక 1వ అధ్యాయం. To save time, let's begin about his conversion, the 10th verse. సమయం కాపాటుకొరకై అతని మారు మనసును చదువుదాం. For do I now persuade man or God? నేనిప్పుడు మనుషులదైన సంపాదించుకుని చూస్తున్నానా, దేవునిదైన సంపాదించుకుని చూస్తున్నానా? Or do I seek to please man? నేను మనుషులను సంతోషపెట్టుకోరుతున్నానా? For if I seek yet to please man, I be not the servant of Christ. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడు కాకపోవదును. Oh, my. అయ్యయ్యో. May I just say a little something before this year, Galatians 1, get to 8th chapter. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పనా?
గల్తీ 1:8. How many know that Paul was the one that made them people be baptized over again in Jesus' name? వారు మరలా యేసు నామములో బాప్తిసం పొందుట్లుగా చేసింది పౌలే అని ఎంతమందికి మీకు తెలుసు? Acts 19. Sure it is. అపోస్తలుల కార్యం 19. అవును, నిజం. Let's take this a little further. Where's Aphor? దానికి కొంచెం ముందుగా 8వ వచనం. Though we are an angel from heaven, preach any other gospel to you than that which we have preached unto you, let him be accursed. మేము మీకు ప్రకటించు సువార్తగా మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించేలా అతడు శాపగ్రస్తుడు గాక. అర్థమైందా? Where'd you get this gospel, Paul? పౌలు, ఈ సువార్తను నీవు ఎక్కడి నుండి పొందావు? 9th verse. 9వ వచనం. We said before, so say I now again, if any man preach any other gospel to you than that which you have heard received, let him be accursed. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుతున్నాం. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించేలా వాడు శాపగ్రస్తుడు కాక. If he's an archangel, if he's a bishop, if he's a general overseer, if he's Dr. so-and-so, whoever he is. ప్రధాన దూత అయినా, బిషప్ అయినా, జనరల్ ఓవర్సీర్ అయినా, డాక్టర్ అయినా ఎవరైనప్పటికీ కూడా, if he doesn't preach the water baptism in the name of Jesus Christ, the baptism of the Holy Ghost, doesn't preach the restoration of the gifts, the coming of Christ, all of these things, let him be accursed. యేసు నామములో నీటి బాప్తిసం బోధించకపోతే, పరిశుద్ధాత్మ బాప్తిసం బోధించకపోతే, వరములు తిరిగి పొందుకుంటూ గురించి బోధించకపోతే, క్రీస్తు యొక్క రాకడ బోధించకపోతే, ఇవన్నీ చెప్పకపోతే అతడు శాపగ్రస్తుడు గాక. If he tries to take any of this word here and say it was for another day and place it over on some newfangled idea that we learned off of some seminary, let him be accursed. ఇందులో ఏ వాక్యమైనా తీసివేసి ఇది ఇంకో దినానికి చెందినది, ఇంకో ఫలానికి చెందినని చెప్తే, మేమేదో సెమినరీలో నేర్చుకున్నామని చెప్తే అతడు శాపగ్రస్తుడు గాక. Let's read on. See how Paul got it. See how I'm trying to say to you this morning. పౌలు ఎలా పొందుకున్నాడో దాన్ని చూద్దాం. అదే ఈ ఉదయం మీకు బోధించ ప్రయత్నిస్తున్నాం. For do I now persuade man or God? నేనిప్పుడు మనుషులదైన సంపాదించుకొనుకొనుచున్నానా, చూచుచున్నానా, లేక దేవునిదైన సంపాదించుచున్నానా? Or do I seek to please man? మనుషులు ఇప్పటికీ నేను సంతోషపెట్టువాడినైతే, for if I yet please man, then I not be the servant of Christ. క్రీస్తు దాసును కాకపోతున్నలాగా చేస్తే How can I expect anything? నేను ఇంకొకటి ఇలా ఎదురు చూడగలుగుతాను? How can a man that loves God and a preacher especially expect to do anything but be hated by man? దేవుని ప్రేమించు వ్యక్తి, ప్రత్యేకించే బోధకుడు మనుషులచే ద్వేషించబడి తప్ప మరొకటి ఏది ఆశించగలడు? మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇంటి యజమాని వారు ద్వేషిస్తే, మీ అందరికంటే గొప్పవాడిని అలా ద్వేషిస్తే, ఎక్కువగా అద్భుతాలు చేయవాడని నేనే, ఎక్కువ పరిశుద్ధాత్మ కలగవాడిని నేనే అంతా కలిగిన వాడను. వారు నన్నే అలాగా బయల్జెబూబు అని పిలిచినట్లయితే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా పిలుస్తారు. అయితే ఏమి చెప్పాలని తలంచవద్దు. మాట్లాడేది మీరు కాదు, ఆ సమయంలో తండ్రి మీలో ఉండి మాట్లాడతాడు. వాక్యంతో నిలబడి ఉండండి. When he got through writing the book, he said, any man that will take one word out of this book, or add one word to it, the same will be taken out of the book of life for him. ఆయన గ్రంథమును రాసినప్పుడు ఈ విధంగా చెప్పాడు, ఎవడైనా ఈ గ్రంథముల నుండి ఏ ఒక్క మాట తీసివేసినా, ఒక్క మాట కలిపినా, అట్టి వాని పేరు జీవ గ్రంథముల నుండి కొట్టివేయబడుతుంది అని చెప్పాడు. దానితో నిలిచి ఉండటానికి దేవుడు సహాయం చేయను కాక. Let me read. Now read quickly now. తరువాత వచనం త్వరగా చదువుదాం. But I certify. Let's take you to judgment. అది మిమ్మల్ని తీర్పులోకి తీసుకుని వెళ్ళును. I certify you, brothers, that the gospel which was preached of me is not after man. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మనుష్యుల యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను మెథడిస్టుని కాదు, బాప్టిస్టుని కాదు, ప్రెస్బిటేరియన్ కాదు, మరి పెంతెకోస్తును కాదు.
మరి ఇది మనుషుల వల్ల పొందినది కాదు, మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, Neither was I taught it. దాన్ని ఎవరూ నాకు బోధింపను లేదు. I never received it from man, no seminary, no doctor, no divinity, no school of education. మనుషుల ద్వారా కానీ, సెమినరీ ద్వారా కానీ, డాక్టర్ వలన కానీ, ఏ పాఠశాల వలన కానీ నేను దాన్ని పొందలేదు. I never received it that way. I never taught it that way. I never found it that way. It never come to me that way. ఆ విధంగా నేను దాన్ని పొందలేదు, ఆ విధంగా దాన్ని నేర్చుకోలేదు, ఆ విధంగా దీన్ని కనుగొనలేదు, ఆ విధంగా అది నా దగ్గరికి రాలేదు. How did it come then, Paul? అలాగైతే పౌలుకు అది ఎలా వచ్చినది? Taught it, but by the revelation of Jesus Christ. నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. When Christ revealed himself to me, that he was the Son of God. క్రీస్తు దేవుని కుమారుడయుండి ఆయన నాకు దాన్ని బయలుపరిచున్నాడు. ఆయన దేవుని కుమారుడు. When that pillar of fire fell upon me that day, I said, "Who are you, Lord?" He said, "I'm Jesus." ఆ దినాన అగ్నిస్తంభమును తాకినప్పుడు, ప్రభువా నీవెవడవని నేను అడిగినప్పుడు, నేను యేసును అని ఆయన చెప్పాడు. I'm not sure what happened to him. అతనికి ఏమి జరిగిందో చెప్తాను. Right now, if a fellow had experience, they're going to give him 10 years to learn Greek and 10 more years to learn something else, and by that time he's gone. ఒకరికి మంచి అనుభవం రావాలని 10 సంవత్సరాల గ్రీకు, 10 సంవత్సరాలు ఇంకేదో చదవాలని చెప్తారు. అయితే అది ముగికే ముందే అతను చనిపోతాడు. చూడండి, neither received it of man, neither was I taught it, but by the revelation of Jesus Christ. మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు లభించినది. You have heard of my conversations in times past in the Jewish religion. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు యూదా మతములో ఆధిక్యత నొందినానని నా నడవని గురించి మీరు వినింటిరి. I was a big doctor, boy. I had it. బాయ్, నేను పెద్ద డాక్టర్ను, నాకు డిగ్రీ ఉంది అంటున్నావు. He was taught under Gamaliel, the highest teacher that they had in the land. అతడు గమలీయేలు యొద్ద విద్య అభ్యసించినవాడు, ఆ దేశంలో గొప్ప ఉపదేశకుడు అతడు. I mean, Gamaliel was one of the greatest teachers. That's right. గమలీయేలు గొప్ప ఉపదేశకుడు అని మీరు ఎంతమందికి తెలుసు? అవునండి. My Jewish religion, boy, I had it down. నేను యూదా మతానికి చెందినవాడును. How to say the Apostles' Creed and all those things, you see. అపోస్తుల యొక్క సిద్ధాంతము మొదలుగా నాకు తెలుసు. I know how to say all the morning prayers and to bless the people. ప్రజలు ఎలాగ దీవించాలో, ప్రాతకాల ప్రార్థన ఎలాగ చేయాలో నాకు తెలుసు. చూశారా? How that beyond measure then I persecuted the church of God and wasted it. దేవుని సంఘమును నేను అపరిమితంగా హింసించి నాశనం చేసి ఉంటేనే. How that I tried to stop that bunch of holy rollers. పరిశుద్ధులను నాశనం చేయ ప్రయత్నం చేశాడు. చూశారా? And I profited in the Jewish religion. యూదా మతములో ఆధిక్యత నిన్నవాడను. I was a great man, boy. I profited. నేను గొప్పవాడను, ఎంతో లాభం పొందాను. My children, I could smash them down because I killed Stevens and a whole lot of other things I done. వారిని నాశనం చేయ తలంచాను, ఎందుకంటే స్టెఫను మొదలగు వారిని చంపించాను. See how I done. నేను ఎన్నెన్నో చేసి ఉంటుంది. How to beyond measure he persecuted. ఎంతగా అతను హింసించాడో చూడండి. I profited in the Jewish religion above many of my equal in my own nation. నా పితరుల పరవందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో Being more exceedingly zealous of the tradition of the fathers. నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నిలిచింది. Now remember, not the word of God, the tradition of the fathers. గుర్తించండి, దేవుని వాక్యానికి కాదు, పితరుల ఆచారములకు. Tradition of the church, in other words. ఇంకో మాటల్లో సంఘ ఆచరణలో. I was a Methodist to the core. I was a Baptist to the core. I was a Pentecostal to the core. నేను మెథడిస్టును, నేను బాప్టిస్టు వాడను, నేను పెంతెకోస్తు వాడను అని అనుకుంటున్నాను. Oh, you are. I want to be God to the core. That's it. All right. నేను దేవునికే చెందిన వాడను. అవునా? చూశారా? Traditions of my fathers. పితరుల పారంపర్య ఆచారము. But when it pleased God. అయితే అది దేవుని సంతోషపరచనప్పుడు. Paul, here you come. ఓ పౌలు, నీవు ఇక్కడికి రా. Separated me from my mother's womb and even brought me to this world and called me by His grace. అయినను తల్లి గర్భమునందు పడేది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేతులను పిలిచిన దేవుడు
ఈ లోకములో నన్ను ఉద్ధరణ చేసినవాడు, to reveal His Son in me. నా యందు ఆయన కుమారుని బయలుపరచుటకై. How is that? అది ఎలా కలుగుతుంది? The Holy Spirit in me నాలో ఉన్న పరిశుద్ధాత్మ to please God, to take me who separate from my womb. నన్ను ప్రత్యేకపరచుటకు దేవుడు సంతోషించాడు. నా తల్లి గర్భములో నన్ను వేరు చేశాడు. And give me the Son, which is the Holy Ghost, in the form of the Spirit, in me to reveal Himself in me. ఆత్మ రూపంలో ఉన్న పరిశుద్ధాత్మను అను కుమారుని నా యందు బయలుపరచ ఉద్దేశించాడు. Oh, my. I believe I want to shout this a little. నాకు కొద్దిగా కేకల వేళ ఆశగా ఉన్నది. Let me tell you, brother. సహోదరుడు, నేను చెప్పనివ్వు. When it pleased God. Oh, hallelujah. దేవునికి అది ఇష్టమైనది. హల్లెలూయా. When it pleased God. దేవునికి అది ఇష్టమైనప్పుడు Look at Father. ఒక తగ్గుబోతు తండ్రి, A mother, God bless you, Mama. Mom say nothing against you. ఆ తల్లి, మా అమ్మని గురించి వ్యతిరేకంగా నేనేమి చెప్పలేను. Oh, mother, know no more about God than a rabbit knows snowshoes. కుందేలుకు మంచు చెప్పులు ఇలా తెలుసు, దేవుని గురించి అంతే తెలుసు మా అమ్మకు. And a father that lay drunk on the street. తండ్రి త్రాగి వీధుల్లో పడుతుండేవాడు. Everybody just choose to go to school and long hair down my neck, and everybody hated me because I was a Kentuckian over here in Indiana. మెడ వరకు వెంట్రుకలు వెడాల వేసుకుంటూ చెప్పులు లేకుండా నేను బడికి వెళ్తుంటే ఇండియానాలోని కెంటుకు వాడైన నన్ను అందరూ అసహించుకునేవారు. How it was just a stinking sight. అది ఎంతో హీనమైన విషయంగా కనిపించేది. But it pleased God. Amen. అయితే అది దేవునికి ఇష్టమైనది. ఆమేన్. It pleased God who separated me from the womb of my mother. తల్లి గర్భంలోనే ప్రత్యేకపరిచిన దేవునికి అది ఇష్టమైనది. He might reveal His Son in me by making a minister of the word that would stay right straight with it. వాక్యం యొక్క సేవకున్నయి దాని యందు నిలుచుండి ఆయన కుమారుని నా యందు బయలుపరచ ఆయనకు ఇష్టమైనది. That would show visions and signs and wonders and miracles and oh my! దర్శనాలు, అద్భుతాలు, సూచికలు తెలియజేయడం కొరకై అది అలా అయినది. You know what he's talking about? చూడండి, అతడు దేని గురించి మాట్లాడుతున్నాడు? It pleased God to do that. అది చేయుటకు దేవునికి ఇష్టమైనది. Now, listen close to read జాగ్రత్తగా వినండి. 16th verse out. ఇప్పుడు 16వ వచనం. To reveal His Son in me, that I might preach Him among the heathen. నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు Immediately I conferred not with the church. మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు, సంఘముతో. I never went to any bishop and asked him what I ought to do. ఒక బిషప్ దగ్గరికి వెళ్లి నేనేం చేయాలి అని అడగలేదు. I never went to any flesh and blood, any organizations or anything else. ఏ రక్త మాంసాల దగ్గరికి అనగా ఏ శరీర యొద్దకు నేను వెళ్ళలేదు, ఎటువంటి సంఘ శాఖ యొద్దకు నేను వెళ్ళలేదు. I never had anything to do with them. వారితో నాకు అవసరం లేదు. I never conferred with flesh and blood. ఏ శరీరాలతో నేను సంప్రదింపలేదు. Neither went I to Jerusalem to all the great holy priests and the holy fathers and all those. యెరూషలేములో ఉన్న ఏ పరిశుద్ధ యాజకుల దగ్గర గాని పరిశుద్ధ తనుల దగ్గర గాని నేను వెళ్ళలేదు. He said, now, I had a vision. What must I do about it? I saw the blessed Lord Jesus in a vision. నేను చేయవలసిన దాని గురించి దర్శనంలో చూశాను. శుభప్రదుడైన ప్రభు అయిన యేసును నేను దర్శనంలో చూశాను. They said, get out of here, you holy roller. Well, what's happened to you? ఇక్కడ నుండి బయటికి వెళ్ళు, ఆ పరిశుద్ధ గుండ్రాలు, నీకేం జరిగినది అని అంటారు వారు. No, I had all their degrees to start with. లేదు, వారికి ఉన్న డిగ్రీలు నాకు లేవు. And Paul said over here, I can show you in the scripture, that he said he had to forget everything that he ever learned and count it as nothing, that he might know Christ. Oh. నేను ఇక్కడ లేఖనము చూపించగలను. పౌలు చెప్తున్నాడు, క్రీస్తును తాను తెలుసుకుంటూ కొరకై తనకున్నదంతా నష్టముగా ఎంచుకున్నాడని చెప్పాడు. Neither went I up to Jerusalem to them which were apostles before me. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళలేదు. But I went to Arabia and turned again unto Damascus. కానీ వెంటనే అరేబియా దేశమునికి వెళ్ళితని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చేతని. And after 3 years I went up to Jerusalem to see Peter and abode with him 15 days. ఆ పైన 3 సంవత్సరాలు తరువాత కేఫాను
పేతురును పరిచయం చేసుకునవలనని అతనితో కూడా 15 దినములు ఉంటేనే. And as we read on, we find out that he and the Apostle Peter never seen one another in life, never know one another. ఇంకా మనం చదివితే అతడు అపోస్తలుడైన పేతురును ఈనాడు కూడా కలుసుకోలేదు, ఒకరినొకరు తెలియదు కూడా. Never seen one another, but when they come together, they were preaching the same gospel. ఒకరినొకరు కలుసుకోలేదు, ఒకరినొకరు కలిసినప్పుడు వారు ఒకే సువార్తను బోధించున్నారు. God's got a school. Yeah. దేవుని ఒక పాఠశాల ఉన్నది, అవునా? Here Peter stood up on the day of Pentecost and said, "Repent all of you. Be baptized in the name of Jesus Christ for remission of sins. You shall receive the gift of the Holy Ghost." పెంతెకోస్తు దినాన పేతురు నిలబడి ఇలా చెప్తున్నాడు, మీలో ప్రతివాడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. Philip said, "Oh, how glorious is this. I got to do something too." ఫిలిప్ అన్నాడు, ఓ ఇదెంత మహిమకరమైనది, నేను కూడా ఒకటి చేయవలసి ఉన్నది. I got a call down to Samaria. సమరయకు వెళ్ళు పిలుపు నాకున్నది. I got to testify in the street. అక్కడికి వెళ్లి వీధుల్లో సాక్ష్యమిస్తున్నాడు అతడు. First thing, a sick person come up, lay your hands on him, and begin jumping and leaping, say, "Glory to God, here we are." Started having a big meeting. మొదటిగా ఒక జబ్బుగా ఉన్నవాడు వచ్చాడు, అతని వైపు చేతులుంచాడు, ఎగురుతూ గంతులు వేస్తూ దేవునికి మహిమ అని చెప్తున్నాడు. పెద్ద కూటమి ఆరంభించాడు. He said, "Y'all need the Holy Ghost." మీరందరూ కూడా పరిశుద్ధాత్మ కావాలా అని అడిగాడు. He said, "What you got to do? You got to be baptized in Jesus' name." అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు యేసు నామములో బాప్తిసం పొందండి. They took him everyone out there and baptized him all in Jesus' name. కనుక వారందరిని తీసుకుని వెళ్లి యేసు నామములో బాప్తిసం ఇచ్చాడు అతడు. Oh, Peter, lay your hands on them now. They got the Holy Ghost. పేతురు, నీవురా వచ్చి వారి మీద చేతులుంచు అని అన్నాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Peter, up the house of Cornelius the same way. కొన్నేళ్ల గృహములు పేతురు అదే చేశాడు. Paul had never even seen him or heard nothing about him. పౌలు అతనెన్నడూ చూడలేదు, అతని గురించి విని ఉండలేదు. But he passed through the upper coast of Ephesus and he finds certain disciples. అయితే ఎఫెస్సు ఎగువ తీరాల గుండా వెళ్తూ కొందరు శిష్యులు కలిశాడు. He found a Baptist preacher. He was Apollos, a converted lawyer. ఒక బాప్టిస్ట్ బోధకుడు కలిశాడు. అతను ఒక మారు మనసు పొందిన వకీలు, పేరు అపోల్లో. Smart, brilliant, taking the Old Testament and proving by it that Jesus was the Son of God. తెలివి వేయగలగలవాడు. పాత నిబంధనలు తీసుకుని యేసు దేవుని కుమారుని రుజువు చేస్తున్నాడు. Yes, sir, he was a smart man. అవునండి, అతను ఒక వివేకవంతుడు. And they were shouting, they were having joy. వారు కేకలు పెడుతున్నారు, ఆనందిస్తున్నారు. The Bible said so. బైబిల్ అలాగే చెప్తుంది. Read the 18th and 19th chapter of Acts and see if that's not right. అపోస్తుల కార్యం 18, 19 అధ్యాయాలు చదవండి, అది అవును కాదో చూడండి. They were having joy. They were dancing in the Spirit, running all around him. వారు ఆనందిస్తూ ఆత్మ మీద నాట్యం చేస్తూ అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. చూశారా? Paul said, "But have you received the Holy Ghost since you believe?" మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు అడిగాడు. And to you Baptist brothers that tries to poke that down the people's throat. ప్రజల గొంతుల్లో గుచ్చే మీరు బాప్టిస్టు సోదరులారా, It said the original Greek said, "Did you receive the Holy Ghost since or when you believe?" ఆదిమ గ్రీకు ఇలా చెప్తుంది, మీరు నమ్మినప్పుడు లేక నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందారా అని. I challenge you to bring me the Greek. గ్రీకు అనువాద గ్రంథాన్ని తీసుకురమ్మని మీతో సవాల్ చేస్తున్నాను. I've got the original Greek in my own possession. నా సొంత గ్రీకు నా వద్ద ఉన్నది. I have also the Aramaic and the Hebrew also. అరామిక్, హిబ్రీ కూడా నా వద్ద ఉన్నది. Each one of them says, "Have you received the Holy Ghost since you believe?" మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు అడుగుతున్నాడు. By faith are you saved. That's your faith in God. మీరు విశ్వాసములను రక్షించబడతది అనగా దేవుని యందలి విశ్వాసము ద్వారా. The blood keeps you clean from sin because it makes a sacrifice. రక్తం మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తున్నది, ఎందుకంటే అది అర్పణ చేస్తున్నది. Blood doesn't save you, the blood keeps you clean. రక్తం మిమ్మల్ని రక్షించదు, మిమ్మల్ని శుద్ధులుగా చేస్తున్నది. How do you say you're saved? నీవు రక్షించబడ్డావని ఎలా తెలుసు? By faith are you saved, and that by God's foreknowledge calling you. దేవుడు తన భవిష్యత్తు జ్ఞానము చేత నిన్ను పిలచడం వలన విశ్వాసము ద్వారా నీవు రక్షించబడి ఉన్నావు. You are saved, and the blood makes an atonement, constantly keeping you clean. నిరంతరము నీవు నిర్మలుగా ఉన్నట్లు రక్తము పరిహార్థ బలి చేసినది. And then by one Spirit you're baptized into the Holy Ghost, into the fellowship of the believers. ఆ తర్వాత ఒక్క ఆత్మలోనికి బాప్తిసం పొందావు, విశ్వాసులు సహవాసంలోకి వచ్చుట కొరకై
పరిశుద్ధాత్మ బాప్తిసం పొందావు. And into the fellowship of the Holy Spirit to be led by the Spirit doing signs, wonders. పరిశుద్ధాత్మ సహవాసములో ఉండి ఆత్మచేత నడిపించబడి అద్భుతాలు సూచికలు చేయుటకు వచ్చి ఉన్నావు. Coming on, waiting for something just a little bit. We get it. Hope we do anyhow. ఒకదాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. కొద్దిసేపుగా తెలుసుకోబోతున్నాం. కొద్దిసేపటికి I told you to call me at this time, wasn't it? ఈ సమయంలో నన్ను పిలవమని మీకు చెప్పాను. అవును కదా? Just have to be a look at it. అటువైపు చూడటం ఇప్పుడే జరిగింది. Just a word or two more. Just a little bit more. ఒకటి రెండు మాటలు ఇంకొద్దిగా. How long is this salvation lasting? How long? ఈ రక్షణ ఎంతకాలం నిలుస్తున్నది? ఎంతకాలం ఉంటున్నది? How long salvation is it? ఎటువంటిది ఈ రక్షణ? From church to church, from... మందిరాన్ని ఇంకొక మందిరానికి వెళ్ళిపోవడమా? Let's turn to Hebrews 9:11 just a minute. ఒక నిమిషం. హెబ్రీ 9:11. Just look and see how long, just for a few minutes. కొద్ది నిమిషాల్లో ఎంతకాలం అది చూద్దాం. So go to the book of Hebrews. Let's find out how long this salvation is lasting. హెబ్రీ పుస్తకంలో చూద్దాం ఎంతకాలం ఈ రక్షణ నిలుస్తుందో. What kind of salvation is? ఏది ఏ రకమైన రక్షణయో కూడా. Let's read now Hebrews 9:11. ఇప్పుడు హెబ్రీ 9:11 చదువుదాం. But Christ becoming a high priest of good things to come by a greater and more perfect tabernacle, not made with hands. అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది. That is the same. This is the same teacher, Paul. See? That of the building, of this building. అనగా ఈ సృష్టి సంబంధించి కానిది. అదే పౌలు చెప్తున్నాడు. Neither by the blood of goats or calves, but by his own blood he has entered in once. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి ప్రవేశించను. How many times? Once. ఎన్నిసార్లు? ఒక్కసారి. Unto the holy place, having obtained పరిశుద్ధ స్థలములో. salvation for a week. Salvation to the next revival. What time? ఒక వారం రోజుల రక్షణ వచ్చే ఉద్యమ కూటం వరక Final redemption for us. నిత్యమైన విమోచన మన కొరకు సంపాదించను. What's the word eternal mean? నిత్యము అన్న మాటకు అర్థమేంటి? Christ. After I have believed. క్రీస్తుల్లో నేను నమ్మిన తర్వాత No man can call Jesus Christ only by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడను యేసును క్రీస్తుని చెప్పలేడు. There's these three classes of people: unbelievers, make believers, and believers. కనుక మూడు రకాలైన విశ్వాసులు ఉన్నారు సుమా. అవిశ్వాసులు, అనుకునే విశ్వాసులు, విశ్వాసులు. But then once who has believed unto eternal life has entered into the court. అందులో ఒక వర్గం వారు నిత్య జీవనకు విశ్వాసం ఉంచి ఆవరణంలో ప్రవేశిస్తారు. Take the old tabernacle. What's the first thing you do? Enter into the courts of Gentiles. పాత నిబంధనలోని గుడారాన్ని తీసుకో. మొదటిగా వారు ఏం చేశారు? ఆవరణంలో ప్రవేశించారు అన్యులు. Next is the brazen altar where they wash the sacrifices, the golden laver. అటు తర్వాత ఇత్తడి బలిపీఠం. అక్కడ వారు బంగారు గంగాళం యొద్ద అర్పణ కడుగుతారు. Then next was the killing of the sacrifice and the sprinkling of the blood upon the altar. అటు తర్వాత అర్పణను చంపుట, బలిపీఠం వద్ద రక్తాన్ని పురుక్షించుట. Then once a year and anointed. ఆ తర్వాత ఆ అభిషేకించబడిన అహరోను సంవత్సరానికి ఒక్కసారి With what? With the rose of Sharon, perfume. With precious oil that had perfume in it. దేనితో అభిషేకించబడ్డాడు? షారోను పువ్వుల సుగంధముతో, ప్రశస్తమైన తైలముతో. It's wounded on his head, it went plumb down to the hems of his skirt. దాన్ని వారు అలాగ తయారు చేసి అతని తల మీద పోయగా అతని అంగీల అంచు వరకు దిగుతున్నది. Watch how this man had to go in behind them curtains. Once a year, packing before him the blood for the mercy seat. గమనించు, ఇతడు ఏ విధంగా సంవత్సరానికి ఒక్కసారి తెరకు వెనకాల వెళుచున్నాడో ఆ తన ముందు రక్తం పుచ్చుకుని కరుణాపీఠం వద్దకు వెళ్తాడు. And he took his rod in 1 year and forgot it. సంవత్సరానికి ఒక్కసారి తన కర్రను పట్టుకుంటాడు. ఇక అది మర్చిపోతాడు. When he went back after it, it done budded out and blossomed. ఆ తర్వాత అది లోపల పెట్టగానే అది మొగ్గ తొడిగి చిగురిస్తుంది. And they won't stick it in pack maybe for 40 years in the wilderness. Laid in that holy place. 40 సంవత్సరాల అరణ్యములో తాను పట్టుకున్న ఈ పాతకర్ర అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడి ఉంటున్నది. Why? Well then, took out the blood of the covenant. The blood. He was anointed. గమనించు, నిబంధన రక్తమును తీసుకుని
తరువాత అతను అభిషేకించబడతాడు. And he had garments on that had little jingle bells in them, a pomegranate and a bell. అతని యొక్క వస్త్రానికి దానిమ్మ పండ్ల వంటివి, గంటలు మొదలుగునవి ఉంటవి. And that man had to walk in such a way that every time when he moved his legs and moved like this and made his step, it played holy, holy, holy unto the Lord. ప్రతిసారి అతను తన అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తారు. Holy, holy, holy unto the Lord. Holy, holy, holy unto the Lord. యెహోవా పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు చెప్తారు. What am I talking about? నేను దేని గురించి మాట్లాడుతున్నాను? Here is Branham Tabernacle. బ్రహ్మటాబరికలా దాన్ని విను. You've had your chance. నీకు ఒక తరుణం ఇవ్వబడినది. When a man once is anointed with the Holy Ghost, shall be adopted into the family of God. ఒక వ్యక్తి ఒక్కసారి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత, దేవుని కుటుంబంలో స్వీకరించబడిన తర్వాత, shall be positionally placed by the Father and set into His service out here, into His purpose of life, for what God has called him for. His walk must be holy, holy, holy unto the Lord. Holy, holy, holy. తండ్రి ద్వారా స్థానాన్ని పొందుకున్న తర్వాత, సేవ కొరకు నియమించబడినప్పుడు అతని జీవితంలో ఒక ఉద్దేశం నిర్ణయించబడుతున్నది. దేవుడు అతని పిలిచినప్పుడు అతని నడక యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనబట్టు ఉంటున్నది. Oh, you must turn aside to this a bit. నీవు ఎదురుగాలి. Holy, holy, holy unto the Lord. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. Oh, you must believe all the elders said this. ఆ పెద్ద చెప్పినంతా నీవు నమ్మాలి. Holy, holy, holy unto the Lord. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. His word be first, let it be everything that there is. ఆయన యొక్క వాక్యమే ముందుగా ఉండవలసినది. Hold in your heart. నీ హృదయంలో స్థిరముగా ఉండవలెను. Your walk must be in the word. Holy, holy, holy unto the Lord. నీ నడక వాక్యంలోనే ఉండాలి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నట్లుగా. Oh, if you just come over here, I'll tell you what we do. We'll organize, put you in our organization, you'll be a great man. ఓ నీవు ఒకటికి వచ్చేస్తే చాలు, మేము ఏదేదో చేస్తాం. మేము సంస్థను తయారు చేసి అందులో నిన్ను ఉంచుతాం. నీవు గొప్పవాడవుతావు. Holy, holy, holy unto the Lord. Holy, holy, holy unto the Lord. Moving on. యెహోవా పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ముందుకు సాగు. Don't make any difference what anybody says. ఎవరు ఏమనుకున్నా మార్పులు చేయవద్దు. Let's call these tapes, do this, do this, do that, do that. ఈ టేపులు పారేసి అది చేయి, ఇది చేయి అని అంటారు. Holy, holy, holy unto the Lord. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. You got your eyes set toward Calvary, and there's nothing going to stop you. నీ యొక్క కన్నులు కలవరి తట్టే చూడాలి. ఏది కూడా నేను ఆపలేదు. Walk in your life. You're walking down the King's highway. నీ జీవితం యొక్క నడక నీవు రాజ మార్గంలోనే నడుస్తూ ఉన్నావు. Anointed with the precious anointing oil, moving into the holiest of holies. ప్రశస్తమగు తైలముతో అభిషేకించబడి ఉన్నావు కాబట్టి అతి పరిశుద్ధలోనికి కదలిపోతున్నావు. Amen. All right. ఆమేన్. మంచిది. Paul said he didn't get this from man. ఏ మానవుని వద్ద దీన్ని పొందలేదని పౌలు చెప్తున్నాడు. Now what does he say back to Galatians or lessons? తిరిగి మనం పడం దగ్గరికి గలతీలో చూద్దాం. Having made known to us the mystery of his will. ఆయన చిత్తము యొక్క మర్మమును మనకు బయలుపరచబడెను. What is his will? ఆయన చిత్తం అంటే ఏంటి? Made known the mysteries of his will. ఆయన చిత్తమును బయలుపరచుకుంటా లేక తెలుసుకొనుట. You take down the 9th verse. 9వ వచనంలోకి వెళ్దాం. I'm going to hurry right quick and get this out. Because we're running late. త్వరపడదాం, ఆలస్యమవుతుంది కాబట్టి. Oh, every word is such a nugget. ప్రతి మాట కూడా ఎంతో గొప్పది. Oh, each word is a nugget. ప్రతి మాట కూడా ఒక బంగారు ముక్క. You can just take it and just keep polishing. దాన్ని మీరు తీసుకుని మెరుగు పెట్టండి. You can take one of them words out there, take the word Genesis and polish it. త్రవ్వి ఒక మాటను తీసుకుని దాని ఆది కారణంతో మెరుగుదిద్దండి. Take it over to Exodus and polish it again. మరలా నిర్గమకాండతో దాన్ని మెరుగుదిద్దండి. You take it over to Leviticus and polish it again. దాన్ని మరలా తీసుకుని లేవి కాండముతో మెరుగుపెట్టు. And time you get over to Revelation, it's every bit Jesus. Amen. ప్రకటన వరకు వెళ్తే
ఆ వెళ్ళు సమయానికి మెరుగుదిద్దుతున్న ప్రతి ఒక్క ఆ బంగారు ముక్కంత కూడా యేసే అవుతాడు. ఆమేన్. నీవెంత మెరుగుపెట్టినా యేసే నీకు కనబడతాడు. ప్రకటనలో వచ్చే వరకు కూడా వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు నేనే అని ఆయన చెప్పాడు. దావీదు యొక్క వేరు చిగురును నేనే, వేకు నక్షత్రము నేనే అని చెప్పాడు. అల్ఫా ఒమేగా నేనే అనగా గ్రీకు అక్షరములో ముందున్న ఏ మొదలుకొని జెడ్ వరకు. నేను ఏ నుండి జెడ్ వరకు, ఆ నుండి రా వరకు సర్వము నేనే. నిజమది. మృతనేతిని గాని ఇదిగో యుగ యుగములు జీవిస్తున్నాను. మరణమ యొక్కయు పాతాళమ యొక్కయు తాళపు చెవులు నా వద్ద ఉన్నవి. ప్రతి ఒక్క ఆ బంగారు ముక్కను తీసుకుని దాన్ని మెరుగుదిద్దండి, అందులో యేసే ప్రకాశిస్తాడు. ఇంకొంచెం ముద్దుగా కొంత ఆగుదాం. అయితే దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం? ఈ కూడికలు ఎందుకు కూర్చున్నాం? దాని యొక్క ఉద్దేశం ఏంటి? దేని కొరకు లోకం మొలుగుతుంది? ఎందుకొరకు అణుబాంబులు వేలాడుతున్నవి? అణువులు పరమాణువులు ఎందుకొరకు? అదంతా ఎందుకొరకు? ఒక నిమిషం. రోమ 8. దేని కొరకు ఎదురు చూస్తుంది? ఇదంతా కూడా దేని కొరకు ఎదురు చూస్తుంది? సమయం ఎంత? రోమా 8వ అధ్యాయం 8 అనుకుంటాను. Let's start around about the 19th verse and just read right here for making it real clear. 19 నుండి ప్రారంభించుకుందాం. అది అనురూపంగా అది ఉంటున్నది. That's right. I know where you're getting to there. All right. మంచిది. అక్కడికి వచ్చారా? అది నాకు తెలుసు. Romans the 8th chapter. I believe I'm right now. Yes, sir. రోమా 8వ అధ్యాయం అని అదే అనుకుంటున్నాను. The 8th chapter, and let's begin here about the 18th verse. Let's just begin the 14th verse. 8వ అధ్యాయం 14వ వచనం నుంచి ప్రారంభించుకుందాం. For as many as are led by the Spirit of God, they are sons of God. That's right. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులైందరు. అవునా? For ye have not received the spirit of bondage again to fear. మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. Oh, wonder if I can just hold out. Ooh, if I could just hold out now. నేను పట్టుకున్నట్లయితే, ఆయన పట్టుకున్నట్లయితే. Hold out nothing. దేన్ని పట్టుకోలేదు. It isn't whether I held out, it's whether he held out. నేను పట్టుకుంది కాదు, ఆయన పట్టుకున్నది. I'm in him now. నేను ఇప్పుడు ఆయనలో ఉన్నాను. Well, you say, well, if I'm in him. ఆయనలో ఉంటే బాగుంటుంది అని అంటావు. You Presbyterian said, oh, we always believe that. ప్రశ్నడేవాడని మీరు, మేము ఎల్లప్పుడూ దాన్ని నమ్ముతున్నాం అని అంటారు. But your life proves that you're not, unless you walk the kind of life that he walked. You believe the same gospel he preached. అయితే మీరు దాన్ని నమ్మట్లేదని మీ జీవితమే రుజువు చేస్తుంది. ఆయన నడిచిన జీవితం అంటే జీవితమును మీరు నడవలేడేలా ఆయన బోధించే సువార్తను నమ్మలేరు. You say, oh, Baptists say, sure, I believe in eternal security. అయితే బాప్టిస్టు వారైన మీరు నిశ్చయంగా నేను నిత్య భద్రతను అందు నమ్మిక ఉంచాను అంటారు. బయటికి వెళ్లి సిగరెట్లు తాగుతారు, డాన్స్లకు పరిగెడతారు. ఆడవాళ్ళు జుట్లు కత్తిరించుకుంటారు, ముఖాలకు రంగులు పూసుకుంటారు, ఏంటేంటో నాకు తెలియనట్లుగా ఉంటారు. నీవు నమ్మట్లేదని నీ ఫలమే రుజువు చేస్తాను తెలియట్లేదా? దైవిక స్వస్థత నీవు నమ్ముతున్నావా అని అడిగితే, అది పూర్వ దినాల్లో మాత్రమే డాక్టర్ జోన్స్ చెప్పాడు ఓహో అని అంటావు. నువ్వు వేషధారివి. నీ సంగతి ఏంటి? నీవు మోసపరచబడ్డ బిడ్డవు. నీవు సువార్తను దూరంగా వెళ్లిపోయావు. నీ మీద జాలి కలుగుతుంది. నీవు బురదల్లోనూ
లేక పెంట కుప్పలోనూ కాలు జరబడ్డావు. Don't you see here what he says? ఆయన ఏం చెప్తున్నాడు నీవు చుట్టలేదా? That every spirit that confesses that Jesus has not come in the flesh right now is a wrong spirit. యేసు శరీరరీతిగా రాలేదని చెప్పు ప్రతి ఆత్మయు అబద్ధ ఆత్మయుంటున్నది. The Bible said Jesus Christ is the same yesterday, today, and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్క రీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. What he said then he is now, he's for always that way. Just listen. ఆనాడు ఆయన గురించి చెప్పిన రీతిగానే ఎప్పుడూ ఆయన గురించి చెప్పబడుతున్నది. ఎల్లప్పుడూ ఆయన ఒకే విధంగా ఉంటాడు. విను. For ye having received the spirit of bondage against the fear, మరలా భయపెట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. but ye have received the spirit of a... కానీ మీరు దత్తపుత్రాత్మను పొందితిరి. Now after you're adopted, all right. After you're adopted, మీరు దత్తత చేయబడిన తర్వాత మంచిది. దత్తత చేయబడిన తర్వాత your place. Then you understand, as the ceremony said, and you've been put into the body correctly. పండుగలో చెప్పబడిన తర్వాత శరీరంలో సరిగ్గా ఉంచబడ్డారని గ్రహించితిరి. Your son, sure, a daughter, when you're born again, that's your birth. నీవు కుమారుడు, నిజంగా నీవు కుమార్తెవి. నీవు తిరిగి జన్మించిన తర్వాత అలాగే ఉంటావు. But now your position replaced. నీవు వాస్తవ స్థానమున ఉంచబడ్డావు. Not received the spirit of fear, but we have received the spirit of adoption, whereby we cry, Abba, Father. మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్న వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. Which means my God. నా దేవా అని దాని యొక్క అర్థం. అవును, He himself bears witness with our spirits that we're children of God. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. How does it do it? అది ఎట్లు చేస్తుంది? He says, glory to God, hallelujah. Don't bother me, I'm a child of God, and go out and do the things you do. దేవునికి మహిమ, హల్లెలూయా. అది నన్ను బాధించడం లేదు, నేను దేవుని యొక్క బిడ్డను అని నీవంటావు. కానీ బయటకు వెళ్లి కార్యాలు చేస్తావు. The Spirit of God will do the works of God. దేవుని యొక్క ఆత్మ దేవుని కార్యాలు చేస్తుంది. He said, he that believeth on me, the works that I do, shall he do also. See? నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను చేయును అని యేసు చెప్పాడు. చూశారా? If this vine comes forth and it produced a bunch of grapes, and the next one comes forth and produced a bunch of pumpkins, there's something wrong. See? ద్రాక్ష తీగ ద్రాక్ష పళ్ళనే కాస్తుంది. మరుగు పంట వస్తే ఆ తీగల నుండి గుమ్మడికాయలు వచ్చితే ఎక్కడో తప్పు ఉన్నది. అవునా? It's a drafted church. It's a drafted vine. It's a grafted person. అది అంటుకట్టబడిన సంఘము, అది అంటుకట్టబడిన ద్రాక్షావల్లి, అది అంటుకట్టబడిన మనిషి. If a person with some denomination belongs to a denomination and call themselves a Christian and don't have the Holy Ghost and have the power of God and all these things. ఒక వ్యక్తి ఒక సంఘశాఖకు చెంది ఉండి తనుగా క్రైస్తువుగా పిలుచుకుంటాడు. పరిశుద్ధాత్మను గాని దేవుని శక్తిని గాని కలిగి ఉండడు. Now if you go out here and act like a bunch of these just because you spoke in tongues. నీవు భాషలతో మాట్లాడుతున్నావు, కారణం ఆ గుంపుతో చేరి ఉన్నావు కాబట్టి. I've seen devils speak with tongues. Yes, sir. దయ్యములు భాషలతో మాట్లాడటం నేను చూశాను. అవునండి. I've seen dance in the spirit and shout and soft with mouth and everything else and all that. I've seen that. ఆత్మలవి నాట్యమాడటం, చప్పట్లు కొట్టడం, అలాంటివి చేయడం నేను చూశాను. I ain't talking about that. I'm talking about the Spirit of God. దాని గురించి నేను మాట్లాడలేదు గాని నేను దేవుని ఆత్మను గురించి మాట్లాడుతున్నాను. The Spirit itself bears witness with our spirit we're children of God. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. And if they children heirs of God, joint heirs of Christ. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా. If so that we suffer with Him, that we may also glorify together. మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడేలా క్రీస్తుతోటి వారసులం అవుతాం. For I reckon that the suffering. నేను ఆ శ్రమను లెక్క చేయను. Let's listen to this. Oh, this isn't beautiful. ఇది వినండి, ఎంతో చక్కగా ఉన్నది. For I reckon that the suffering of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను. మనలో For the earnest expectations of the creature. ఎందుకనగా సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుతున్నది. Because here, got a little word there, a little margarine. Creation is life in Greek. ఇక్కడ సృష్టి అన్న మాటను గ్రీకులో చూశాను.
expectations of the creation is waiting for the manifestations of the sons of God. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు చూస్తున్నది అని అర్థం. What's everything waiting on? ఎందుకు ఇదంతా ఎదురు చూస్తున్నది? What's the whole creation waiting for? సృష్టి యావత్తు దేని కొరకు ఎదురు చూస్తుంది? The manifestations of the sons of God. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. It's waiting for the church to become into its position. సంఘము తన స్థానంలోకి వచ్చుట కొరకు అది ఎదురు చూస్తున్నది. Who was the son of God when Adam? What was his domain? The earth. దేవుని కుమారుడు ఎవరు? ఆయన అధికారం ఎక్కడున్నది? భూమి మీద. He had domain over earth. Is that right? భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది, అవునా? He wasn't Elohim, man. He was Jehovah. See? ఆయన ఎలోహిం, ఆయన యెహోవా, అవునా? That is, I am God, and I've made some lesser ones under me. నేను దేవుడును, నాకంటే కొద్దివానిగా వారిని నేను సృష్టించాను. And I'll give them a dominion. వారికి నేను అధికారం ఇచ్చాను. And in their domain, the dominion under them is the earth. వారి యొక్క అధికారం భూమి వారి అధికారం కింద ఉంటున్నది. Men have dominion over the earth. నరునికి భూమి మీద అధికారం ఉన్నది. And all the whole creation is waiting for the sons of God to be manifested. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూచుచున్నది. We're watching for the coming of that glad millennium day. ఆ సంతోషకరమగు వెయ్యేండ్ల పాలన కొరకు మనం ఎదురు చూస్తున్నాము. When our blessed Lord shall come and catch his waiting bride away. శుభప్రదులకు మన ప్రభువు వచ్చును, ఎదురు చూస్తున్న తన పెళ్లి కుమార్తెను తీసుకుని పోతాడు. Oh, the earth is groaning, crying for that day of sweet release. ఓ భూమి ములుగుతున్నది, ఆ రమ్యమైన విడుదల కొరకు మొరపెట్టుతున్నది. And our Savior shall come back to earth again. మరలా మన రక్షకుడు భూమి మీదకి వస్తాడు. Is that right? వాస్తవమేనా? Waiting, God trying to place his church in position to manifest himself. ఎదురు చూచుట, దేవుడు తన సంఘమును దాని యొక్క స్థానంలో ఉంచుట కొరకై తను బయలుపరచుకున్న కొరకై ప్రయత్నం చేస్తున్నాడు. Getting one that he can work through like this, so there's my spirit flowing freely. ఆయన తన యొక్క పని నెరవేర్చగల ఒకరు అలాగుండాలని కోరుతున్నాడు. నా ఆత్మ స్వేచ్ఛగా ప్రవహిస్తున్నది. There it is. I can work here. అదే అక్కడ ఉంటున్నది. ఇక్కడ నేను పని చేయగలను. There's another over here. Place him. I can place him. స్థానంలో దాన్ని ఉంచగలుగుతాను నేను. Adoption, placing, manifesting, taking out here and put a ceremony on him, visiting with an angel, telling something. ఒక పండుగ ద్వారా కుమారుని అతనిని స్వీకరిస్తాడు, దేవదూతతో అతన్ని దర్శిస్తాడు, ప్రత్యక్షత ఇస్తాడు. Now, if he told the truth, అతని ద్వారా సత్యాన్ని పలికిస్తాడు. now if he's just making up something, it won't work. తన స్వప్రయత్నం వలన ఏమి చేయజలడు. No, that won't work. We've had a lot of that. లేదు, అలాంటి వారు చాలా మంది ఉన్నారు. But I mean manifestations of sons of God. When God manifests himself and he sends him out. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షతను గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఆయన్ని బయలుపరిచి బయటికి పంపును. And then he goes forth and what he says is truth. అప్పుడు అతను వచ్చి సత్యాన్ని చెప్తాడు. What he does is the truth. అతను చేయనది సత్యమే. What he does, he manifests Christ. అతను చేసిన వాడి ద్వారా క్రీస్తును బయలుపరుస్తాడు. How you judge him? అతనికి నీవెట్లు తీర్పు తీర్చగలవు? The way he stays with the word. Right with the word. వాక్యముతో అతను నిలిచిన విధానాన్ని బట్టి. That's how you know all men is by the way he stays with the word. ఒకడు వాక్యముతో నిలిచిన దాన్ని బట్టి అతనికి తీర్పు తీర్చబడుతుంది. If they speak not according to the word, there's no life in them, says the Bible. వారు వాక్య ప్రకారంగా మాట్లాడకపోతే వారిలో జీవము లేదని బైబిల్ తెలియజేస్తున్నది, అవునా? Leave them away. వారిని వదిలివేయి. Now let's read. Then we'll have to stop because our time's getting away. మనం ఆగుదాం, ఎందుకంటే సమయం మించిపోతుంది. All right. Let's hear first. Another first verse. మంచిది. 10 లేక 9వ వచనం. Having made known to us the mystery of his will to adopt us according to his good pleasure, which he has purposed in himself. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. He purposes himself before the foundation of the world. జగత్తు పునాదికి మునుపే దీన్ని ఆయన సంకల్పించాడు. How many understands it? ఎంతమంది అది అర్థం చేసుకున్నారు? That in the dispensation. ఆ కాలం యొక్క ఏర్పాటులో Oh my, here we come again. చూడండి, మరలా మనం ఇక్కడికి వస్తున్నాం. Oh,
let's just pass it. దాన్ని దాటిపోతున్నాం చూశారా. Dispensation of the fullness of time. కాలము సంపూర్ణమైనప్పుడు. You believe in dispensation? కాలం యొక్క ఏర్పాటుని నమ్ముతున్నారా? Bible said so. బైబిల్ అలాగే చెప్తుంది. In the dispensation of the fullness of time. కాలము సంపూర్ణమైనప్పుడు. What is the fullness of time? కాలము సంపూర్ణం అంటే ఏంటి? There's been a dispensation of there was a dispensation of the Mosaic law. మోషే ధర్మశాస్త్రం యొక్క కాలము ఏర్పాటు ఒకటి ఉన్నది. There was a dispensation of John the Baptist. బాప్తిస్మితు యొక్క యోహాను కాలము ఏర్పాటు ఒకటి ఉన్నది. There was a dispensation of Christ. క్రీస్తు యొక్క కాలము ఏర్పాటు ఒకటి ఉన్నది. There was a dispensation of church organization. సంఘ సంస్థానం యొక్క కాలం ఏర్పాటు ఒకటి ఉన్నది. There was a dispensation of the outpouring of the Holy Spirit. పరిశుద్ధాత్మ కురుంబం యొక్క కాలం ఏర్పాటు ఒకటి ఉన్నది. Now is the dispensation of adoption, what the world's waiting, groaning. ఇది కుమారులను స్వీకరించు కాలం ఏర్పాటు. దాని కొరకు లోకం తేరిచూచుచూ మూలుగుతున్నది ప్రపంచం. And when the fullness of time comes, when the dispensation of the fullness of time. కాలము సంపూర్ణమనగా ఏంటి? ఆ కాలము సంపూర్ణత అనగా ఏంది? What is that fullness of time? ఏంటి సంపూర్ణత అంటే? When the dead rises, when sickness ceases, when all the earth ceases to groan. మృతులు తిరిగి లేవడం, వ్యాధి మాపువేయబడ్డం, భూమి మూలుగులుట ఆపు చేయబడ్డం, కాలము సంపూర్ణమైనప్పుడు అది జరుగుతుంది. The fullness of the dispensation of time. కాలం యొక్క సంపూర్ణత కొరకు. What's this? దీన్ని గమనించండి. When in the dispensation of the fullness of times, he might gather together in one all things in Christ. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూరుస్తాడు. Aren't you glad? దాని గురించి మీరు సంతోషంగా లేదా? How is he going to do it? దాన్ని ఆయన ఎట్లా చేయనయ్యున్నాడు? Gather together all things in who? ఎవరిలో సమస్తాన్ని సమకూరుస్తాడు? How do you get in Christ? క్రీస్తులోనికి మనం ఎట్లా వెళ్ళగలుగుతాము? By one Spirit we all baptized into one body. ఒక్క ఆత్మ ద్వారా మనమంతా ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొంది ఉన్నాం. And that body is whose body? ఆ శరీరం ఎవరిది? Already judged. ముందుగానే తీర్పు పొంది ఉన్నది. He took our judgment. Then what are we? ఆయన మన తీర్పును భరించాడు. అయితే మనం ఎవరము? When I see the blood, I'll pass over you. రక్తము చూచినప్పుడు నేను మిమ్మల్ని దాటిపోతాను. One looks at the body there, it is sitting there bloody. ఆయన ప్రతి ఒక్కసారి రక్తము చిందించబడిన ఆ శరీరాన్ని చూస్తూ ఉన్నాడు. I'm in there behind the Holy Ghost. అక్కడ నేను ఎలాగుంటాను? పరిశుద్ధాత్మ ద్వారా. He passes over. Oh my. ఆయన దాటిపోతున్నాడు. And when the fullness of the dispensation of time that he might gather together all things in Christ, both which are in heaven. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలన తనలో తాను నిర్ణయించుకునేను. Now if you want to talk about a name, we'll start on it right now for a while. పేరు గురించి మాట్లాడాలనుకుంటే దాన్ని ఇప్పుడే ఆరంభిద్దాం. All the family in heaven is named what? పరలోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క పేరు ఏంటి? All the family in earth is named what? భూలోకంలో ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క పేరు ఏంటి? Some fine women in here. Fine, rich, real ladies. ఇక్కడ ఎంతో నిజమైన చక్కని స్త్రీలు ఉన్నారు. There's one Miss Branham. Miss William Branham. She's my wife. She goes home with me. ఇక్కడ శ్రీమతి విలియం బ్రెన్హామ్ నా భార్య ఉన్నది. వారు ఒక్కరే శ్రీమతి విలియం బ్రెన్హామ్. ఆమె నాతో కూడా ఇంటికి వస్తుంది. The rest of it goes to your husband. తక్కిన వారందరూ వారి వారి భర్తలతో వెళ్ళిపోతారు. చూశారా? There's one great living church of the living God. She bears his name. She's filled with his spirit. Right. సజీవమైన దేవుని యొక్క ఒక గొప్ప సజీవ సంఘం ఉన్నది. దానికి ఆయన పేరు ఉన్నది. ఆమె ఆయన యొక్క ఆత్మతో నివ్వడి ఉంటున్నది. అవునా? I don't condemn their good works. I don't condemn their hospitals and good things they do. మంచి మంచి క్రియలను చేయడం నేను ఖండించడం లేదు. వారి హాస్పిటల్స్ ను కార్యకలాపాలను నేను ఖండించడం లేదు. I think that's wonderful and God's blessings to poor suffering humanity. అవి అద్భుతకరమైనవి నేను అనుకుంటున్నాను. పేదలకు శ్రమపడుతున్న వారికి అవి దేవుని యొక్క దీవెనే. Don't condemn all these other things they're doing. Fine, that's just right. వారు చేస్తున్న ఇలాంటి వారిని నేను ఖండించడం లేదు. అది చాలా మంచిది. And the great organizations and millions of dollars, I'd sure love to see that in bootleg joints on the corner anytime. వారి యొక్క గొప్ప సంస్థలు మిలియన్ల డాలర్ల ఖర్చు చేస్తున్నవి. పనికిమాల పనుల కంటే ఆ కార్యములే నేను చేయగోరుతున్నాను. I certainly honor them as ministers standing in the pulpit. నిజంగా వాటిని నేను గౌరవిస్తున్నాను. దైవ సేవకులు ఈ వేదికపై నిలబడి ఉన్నారు. But when it comes to the gathering together at the end of the dispensation, it will be waiting for the manifestation of the sons of God. అయితే
కాలము సంపూర్ణమైనప్పుడు అవన్నీ ఏకము చేయనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారు. In that dispensation, He might gather all together, all that has been brought into Christ. ఆ కాలమందు ఆయన సమస్తాన్ని ఐక్యత చేస్తాడు. సమస్తము క్రీస్తులోనికి తీసుకుని రాబడుతున్నది. What is Christ? క్రీస్తు అంటే ఏంటి? How do we get into Him? ఏ విధంగా ఆయనలోనికి మనం ప్రవేశించగలుగుతాము? 1 Corinthians 12, by one Spirit we are all baptized into one body, which is the body of Christ, and made partakers of every gift and everything that He's got. Is that right? 1 కొరింథీ 12 ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరంలోనికి అనగా క్రీస్తు శరీరంలోనికి ఒక్క ఆత్మ ద్వారా బాప్తిసం పొంది ఉన్నాం. ప్రతి వరమునకు ఆయన యొక్క ప్రతి ఈవికని మనము అందులో పాలిభాగస్తులుగా చేయబడుతున్నాం. అవును. And the whole earth is groaning, crying, waiting for the manifestations that when Christ and His church will unite together. క్రీస్తు ఆయన యొక్క సంఘము ఏకమయ్యే ఆ దినము యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మొలుకుతూ మొరపెడుతూ ఎదురుచూస్తూ ఉన్నది. That dispensation of the fullness of time, gather together and all Christ. ఈ సంకల్పాన్ని బట్టి సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనను తాను నిర్ణయించుకున్నాడు. Both which are in heaven and in earth and even in Him. Earth even in Him. ఆయన పరలోకములున్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును. In whom we have obtained our inheritance. మనలను ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. Oh, Brother Neville, forgive me for taking this. సోదరు నెవిల్, ఈ సమయం తీసుకున్నందుకు నన్ను మన్నించు. That word inheritance. స్వాస్థ్యమును మాట చూడండి. డాక్టర్ గారు రక్త సంబంధి సహోదరుడు అని నాకు తెలియను. I hope I'm not crazy. నేను పిచ్చివాడను కాదనుకుంటున్నాను. I don't think I am. నేను కాదు, అలా నేను తలంచట్లేదు. What? An inheritance. ఏంటది? ఒక స్వాస్థ్యము. We have obtained an inheritance. మనము ఒక స్వాస్థ్యాన్ని పొందుకుందాం. Somebody has to leave you something. అతి దాని కొరకు ఒకరిని దాన్ని విడిచిపెట్టవలసి ఉన్నది. God, before the foundation of the world, left you something. జగదుత్పత్తికి ముందే దేవుడు దానిని నీకు విడిచిపెట్టాడు. A name written on the book. That when the Lamb will be slain, you'll be recognized with it. గ్రంథములో నీ యొక్క పేరు రాయబడి ఉన్నప్పుడు, గొర్రెపిల్ల వధించబడినప్పుడు దానితో పాటు నీవు గుర్తించబడి ఉన్నావు. Let's say that for tonight. Let's just read on this a little bit. ఈ రాత్రికి దాన్ని ఆపుదాం, కొద్దిగా చదువుదాం. How we ever get to the third verse tonight? Verse 7. 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. We need got 4 or 5 verses out of this. ఇందులో నుండి 4-5 వచనములు చదవలేం. 6 to close though. I just have to read it and let it go. ముగిస్తున్నాము కనుక ఇది చదివి, In whom also we have obtained an inheritance, being మనలను ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. what? ఏంటది? How do we get this inheritance? ఈ స్వాస్థ్యాన్ని ఏ విధంగా పొందగలుగుతాము? How do we get it? Because we walked upright? దానితో మనం పొందగలుగుతాము మనము నీతిగా నడిచినందున. How do we get this inheritance? ఎలాగూ దీన్ని పొందుకుంటాము ఈ స్వాస్థ్యాన్ని? Because we were predestinated. ముందుగా నిర్ణయించబడినందువల్లనే. ఆమేన్. Now, I mean, brothers, I know that's awfully hard. ఆ ఆత్మీయ సోదరుకు ఇది కఠినంగా ఉందని నాకు తెలుసు. I don't even mean to hurt, but it just does me so good to know that it. వాడిని కష్టపెట్టాలని ఇది నేను చెప్పట్లేదు, కానీ ఇది తెలుసుకుంటే నాకు ఎంతగానో ఆనందంగా ఉన్నది. You got it, brother. All right. You just don't see it. You got it just the same. You're all right. You're all right. సోదరులారా, దీన్ని మీరు తెలుసుకుంటే మంచిది. ఇది చాలా మంచిది. మీరు అలాగే పొందుకుంటారు. But it's so good to look at it. చూడండి, దాని చూతులు ఎంతో మంచిది, ఎంతో బాగుంటుంది. Like what Brother Neville said about the arcade. You just step out and go around and see what you got. Yes, sir. సోదరు నెవిల్ ఒకసారి ఇలాగ చెప్పాడు, నెచ్చిన ఎక్కి నీవు ముందు ఏమున్నదో చూడవలే. అవునండి, That's what this is why God's Holy Spirit is our step out and tell us what we got. అది ఇది అదే. దేవుని యొక్క పరిశుద్ధాత్మే మన యొక్క నిచ్చెన. మనమేం పొందామో మనకు చెప్పుటకు అది నిచ్చెన అవుతుంది. అవునా? An inheritance. Oh my. చూడండి,
స్వాస్థ్యాన్ని చూడండి. What kind of inheritance? ఎలాంటిది ఆ స్వాస్థ్యము? Being predestinated according to the purpose of Him who worketh all things after the counsel of His own will. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. Before he was a papa, before he was God, before he was a Savior, before he was a healer. ఆయన తండ్రిగాను, దేవునిగాను, రక్షకుడుగాను, స్వస్థపరచువానిగాను ఉండకముందు, before all of this, He predestinated. Put the Lamb's name on the book. వీరన్నిటినీ ముందే ఆయన నిర్ణయించాడు. గొర్రె పిల్ల పేరును గ్రంథములో ఉంచాడు. Look down through by His foreknowledge and see your name, put it on there too. తన యొక్క భవిష్యత్తు జ్ఞానము ద్వారా నీ పేరును ఆయన చూశాడు, దాన్ని అక్కడ ఉంచాడు. What is it? ఏమిటది? After a while we come in the world, born of sinful parents, we walk around in the world, you know. ఆ తర్వాత కొంతకాలానికి పాపపు తల్లిదండ్రులకు మనం పుట్టి ఉన్నాము, లోకములో తిరిగాము, అవును కదా? First thing you know, like that little hook-nosed Jew, Paul, ఆ పొడగాటి ముక్కున్న పౌలు వలె ఎదురు తిరిగాము. carrying out the first thing comes in. Here. కానీ ఇక్కడ 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 తిరిగామని ఒకటి చెప్పాడు. Say, oh, Abba, Father. అబ్బా తండ్రి అని నీవు చెప్పితేవి. Here we begin to come, see? ఇక్కడ మనం చూడని ఆరంభిస్తున్నాము. Predestinate us to our inheritance in Him which was predestinated to us. We inherited before the foundation of the world. Amen. ఆయనలోని స్వాస్థ్యమునకు మనల్ని ముందుగానే నిర్ణయించాడు. జగదుత్పత్తికి ముందే దాన్ని మనం పొంది ఉన్నాము. చూశారా? Oh, for His own purpose to work out His own good will. That's exactly to be a God and Savior. ఆయన యొక్క సొంత ఉద్దేశము ద్వారానే ఆయన సొంత చిత్తము మనలో నెరవేర్చకు ఆయన దేవుడు రక్షకుడు అయ్యాడు. Ye also trusted after that you heard the word of the truth. సత్యవాక్యమును విని ఆయన యందు మీరు విశ్వాసముంచుదిరి. Who is the truth? సత్యమనగా ఎవరు? Jesus is the truth. The truth of the gospel. యేసే సత్యము, ఆయనే సువార్త యొక్క సత్యము. And what gospel? ఇలాంటి సువార్త There's only one gospel. ఒకే ఒక సువార్త. Galatians 1 said, "Go or angel preach any other gospel, let it be accursed." గలతీ 1లో మరో సువార్తను పరలోకుడు దిగి వచ్చిన దూత బోధించిన అతడు శాపగ్రస్తుడు కాక. This is the gospel of your salvation. There is not another. ఇది సువార్త, మీ రక్షణ సువార్త, ఇంకొకటి లేదు. Not another name given under heaven whereby you must be saved, but in the name of what? ఆకాశముకు తీయబడిన మరి ఏ ఇతర నామం వల్ల రక్షణ కలగదు, మరి ఏ నామము ద్వారా కలగదు. నాకు రక్షణ. In whom after that you believe you were sealed. క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే After you believe. మీరు విశ్వాసం వచ్చిన తర్వాత How can we just run over that, brother? సహోదరుడా, దానిట్లు మనం దాటిపోగలము. Let's just leave it for tonight. What do you say? ఈ రాత్రి దాన్ని వదిలి పెడదాం. ఏమంటారు? Oh my! I just can't go any farther now. ఇంతకంటే ఇక ముందుకు వెళ్ళలేను. Let's leave it for tonight. ఈ రాత్రికి దాన్ని ఆపుదాం. I just can't leave that word seal. How you get in there? ముద్రించబడిరి అను మాటను వదిలిపెట్టలేను. దానిలోనికి ఎలా వెళ్ళగలను? Inheritance by predestination. I inherited something. ముందు నిర్ణయం ద్వారా స్వాస్థ్యము ఒకటి నేను పొంది ఉన్నాను. What inheritance? ఏ స్వాస్థ్యము? There had to be somebody leave me an inheritance. ఎవరో ఒకరు నాకు స్వాస్థ్యాన్ని విడిచిపెట్టవలను. Why do you say Jesus left you inheritance? యేసు నీకు స్వాస్థ్యం విడిచిపెట్టిన కదా అని మీరు అనవచ్చును. Beg your pardon. క్షమించండి, Jesus never left me an inheritance. Jesus never left you an inheritance. యేసు నాకెప్పుడు స్వాస్థ్యాన్ని విడిచిపెట్టలేదు. యేసు ఎన్నడూ నీకు స్వాస్థ్యాన్ని విడిచిపెట్టలేదు. He only came down and paid for your inheritance. Brought you to your inheritance. ఆయన దిగివచ్చి నీ స్వాస్థ్యము కొరకు వెల చెల్లించి నిన్ను నీ స్వాస్థ్యం వద్దకు తీసుకుని వచ్చాడు. Your name was put on the Lamb's Book of Life before the foundation of the world. అయితే నీ యొక్క పేరు జగదుత్పత్తికి మునిపే గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నది. God gave you your inheritance. దేవుడు నీకు నీ స్వాస్థ్యమునిస్తాడు. Your inheritance is first. నీ స్వాస్థ్యం మొదటిది. Jesus only comes. యేసు మాత్రమే వచ్చాడు. His way is trying to make it. God said, well, a lot of people lost. I don't want to be saved, so I'll send Jesus down. Perhaps maybe somebody feel sorry and know what I've done and get saved. చాలా మంది నశించిపోతున్నారు కాబట్టి యేసును పంపి వారు రక్షించడని దేవుడు అనుకున్నాడని చాలా మంది చెప్తారు. Oh, mercy. I wouldn't run my office like that, even as poor as I do run it sometimes. ఓహో, ఎంతటి విచారము! ఆ విధంగా నేను నా ఆఫీసు నుంచి పారిపోను, కొన్నిసార్లు చేసినట్లుగా. I wouldn't do it like that.
How about God? ఆ విధంగా నేను మాట్లాడాను. దేవుని మాట ఏంటి? God by His foreknowledge see exactly who would be saved and who wouldn't be saved. ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానము ద్వారా ఖచ్చితంగా ఎరిగి He sent Jesus to save those that He had already chosen. ఆయన ముందుగా ఏర్పరచుకున్న వారి రక్షణ కొరకు యేసును పంపెను. Didn't Paul say 5 verses behind this? Yeah. That He chose us in Him before there even was a world. దీనికి 5వ వచనం ముందు పౌలు చెప్పలేదా? ప్రపంచమనేది నిర్మాణము కాకమునుపే ఆయన మనల్ని ఏర్పరచుకొనెను అని. That's our inheritance. అది మన యొక్క స్వాస్థ్యం. God chose us. And let Jesus come and pay the price. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే యేసు వచ్చి వెల చెల్లించాడు. The what? ఏంటది? The shedding of His blood that no sin would be accounted to us. మనకు పాపము ఆరోపించబడకున్నట్లు ఆయన తన రక్తమును చెల్లించాడు. Nothing you do. నీవేం చేయవు. For if you he that sins willfully after receiving the knowledge of the truth, there is no more sacrifice. సత్యమును గుర్చిన జ్ఞానం ఎరిగి ఉండియు ఇష్టపూర్వకంగా పాపం చేయడానికి బలి ఇక లేదు. And that's where you rise up and say, how about that, Brother Branham? సోదరుడు బ్రహ్మాం, అదేంటి అని మీరు లేచి అడగవచ్చును. Just remember, see, who have received the knowledge of the truth. అయితే గుర్తుంచుకునండి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన వారు They never received the truth, they just received the knowledge of it. వారు ఎప్పుడు కూడా సత్యమును చేర్చుకోలేదు, కానీ దాని యొక్క జ్ఞానమును వారు తెలుసుకున్నారు. See, it's impossible for those who are once enlightened and may partake the Holy Ghost tasted the power of the good work. చూశారా, ఒక్కసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలు పొంది వాక్యము యొక్క శక్తిని రుచి చూచిన వారు పడిపోతే మరలా లేచుట అసాధ్యం. Like them borderline believers back there. వారే సరిహద్దు విశ్వాసులు. So many wrote me letters on that. అందులో గురించి చాలా మంది నాకు ఉత్తరాలు వ్రాశారు. Those borderline believers walked out there. Joshua and Caleb went over there. ఆ సరిహద్దు విశ్వాసులు కూడా యెహోషువ కాలేబులతో పాటు నడిచి అక్కడికి వెళ్లారు. ఎందువలన? We're going to call that the Holy Ghost, the land out there. అక్కడ ఉన్నటువంటి దేశాన్ని మనం పరిశుద్ధాత్మని పిలుస్తున్నాము. Here you are back there, up here. Say this is the Holy Ghost. And they're going to up there, see. ఇక్కడ అక్కడ పరిశుద్ధాత్మని వారు అక్కడికి వెళ్లారు. That's where the promise is there. అక్కడ వాగ్దానమున్నది. Well, it says, send out 10 spies, one out of each tribe. 10 గోత్రాల నుండి 10 మంది వేగులు వారు వెళ్లారు అని చెప్పబడుతున్నది. So that all the tribes to know what our inheritance is. Where will it be placed over there? Where will it be placed? So I'm going to send out some spies. వారి యొక్క స్వాస్థ్యాన్ని వారు చూచుట కొరకై వెళ్లారు. వారి స్థానములు అతను చూచడానికి వెళ్లారు. అందుకని వేగులు వారిని పంపుతున్నాను. వారందరూ తిరిగి వెళ్లారు. మనం హోలీ లోడ్స్ గా పిలువబడుతున్నామే అనేది. అయినా అది మనకు సాధ్యము కాదు, అసాధ్యం అని అన్నారు. యెహోషువ కాలేబులైతే అదెట్లు కాదో చూద్దాం అని అన్నారు. కనుక వారు వచ్చి దాన్ని చూశారు. అక్కడికి వచ్చి పెద్ద ద్రాక్ష గలను తెప్పించేది. వారిట్లు తిరిగి వచ్చి ఇలా అన్నారు, అబ్బాయ్, ఆ దేశం చాలా గొప్పది, దానికి రుజువును చూడండి, మంచి భూమి అని అన్నారు. ఓ మంచిదే, కానీ మనం అది చేయలేం. మనం వారి నిలవలేం. అవి పెద్ద సంఘ సంస్థలు, అవి పెద్ద పెద్దవి. ఇది ఏమి బాగలేదు, మనం అది చేయలేం. లేదు లేదు లేదండి, మనం స్వాధీనపరచుకోలేం. తిరిగి మాంసపు కుండల దగ్గరికి ఐగుప్తుకు పోదాం, అక్కడ ఉన్నట్లయితే బాగుండేదే. ఇది చాలా ఇరుకుదారి, ఇది చేయలేం, అది చేయలేం అని అన్నారు. వృద్ధుని కాలేబెట్లన్నాడు, మీరందరూ ఊరుకోండి. యెహోషువ ఇలాగన్నాడు, మీరు నోరు మూయండి, ఒక సంగతి చెప్తాను. అయ్యయ్యో, మనం 'I had to quit my card party, Brother Branham.' సోదరు బ్రహ్మాం, నేను
జూదం వదలలేను, I let my hair grow like some old woman. నేను వృద్ధ స్త్రీల వలె ముసలివారి వలె జుట్టు పెంచుకోలేను, నేనేం చేయాలో నాకు తెలియదు. If I had to take my little shorts off, I had to put, you know. నా పుట్టిబట్టే బట్టలు నేను తీసివేయలేను, నాకు తెలియదు. And if I had to give up my cigars, if I had to do that. నా సిగరెట్టు మనలేను. Poor, delivered, exact. మీరు ఇటువంటి హీనమనకు మాదిరిగా ఉన్నారు చూడండి. Yes. Just can't do it. నేను చేయలేనంటున్నాను, అవునా? Joshua said, "Oh, good, hallelujah, we can take it." యెహోషువ ఇట్లా అంటున్నాడు, ఓ మంచిది, హల్లెలూయా, దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. How was it? ఏమిటది? Looking at the big cities that were walled up. ప్రకారాలు గల పెద్ద పట్టణాల వారు చూస్తున్నారు. Joshua and Caleb were looking at a promise God made. యెహోషువ కాలేబులు దేవుడు చేసిన వాగ్దానాన్ని చూస్తున్నారు. Stay with the word. Hallelujah. Stay with the word. నీ ఎవరైనప్పటికీ కూడా వాక్యముతో నిలిచిండు, వాక్యముతోనే ఉండు. For Peter said, "Repent every one of you and be baptized in the name of Jesus Christ for remission of sins, for the promise is unto you." పేతురులాగా చెప్పాడు, మీలో ప్రతివాడు మారుమనస్సు పొంది పాపక్షమ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుకుంటారు. ఈ వాగ్దానము, What promise, man? వాగ్దాన దేశం ఏంటి? And unto your children, and to them that far off, even as many as the Lord our God shall call. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ ప్రభు దగ్గరికి అందరిని పిలిచిన వారందరికీ చెందుతుంది. Don't let this hurt. Closing, please don't. See? దయచేసి మీరే బాధపడవద్దు. చూడండి, Oh, you pilgrim holiness and Nazarene. You come out into sanctification. Walk right up here to the spot to where you even could see the grace. And then turned and went back. పిలిగ్రిమ్ హోలినెస్, నాజరీను మొదగులు సంఘ శాఖల వారు మీరు శుద్ధీకరణలోనికి వచ్చి ఉన్నారు. ద్రాక్ష పనులను చూచి దాన్ని చూశారు, కానీ వెనుదిరిగిపోయారు. See what's happened? అయితే ఏమి జరిగిందో చూడండి. That's what's the matter. You never walked over into the land. వాగ్దాన దేశంలోనికి ఎన్నడూ వెళ్ళలేకపోయారు. Show me one Nazarene or pilgrim holiness right here on the ground today having great healing campaigns with signs and wonders done. నాజరీన్లు, పిలిగ్రిమ్ హోలినెస్ వారు ఇంకెవరైనా గాని ఈనాడు గొప్ప స్వస్థతా కూటాలు గాని అద్భుతాలు సూచికలు గాని జరిగించుతున్నారేమో చూడండి, చెప్పండి. Show me one. ఒక్కరిని చూపించండి. You settled down with Egypt. Went back to the garlic pot. మీరు ఐగుప్తులో స్థిరపడిపోయారు, ఉల్లిపాయల తట్టు తిరిగి ఉన్నారు. You stopped at Kadesh Barnea. That's right. మీరు కాదేష్ బర్నియాలో ఆగిపోయారు. అవును, Watch. Let me give you a spot in Hebrews the 6th chapter. గమనించండి. హెబ్రీ 6వ అధ్యాయంలో, For it is impossible for those which were once enlightened. ఒక్కసారి వెలిగించబడి తప్పిపోయిన వారు నూతనపరచబడుట అసాధ్యం. You know better. If you don't, you know it now. మీకు అది బాగా తెలుసు, మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకునండి. And was made partakers and tasted a heavenly gift. పరలోకమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలేవారై Tasted. See, చూడండి, రుచి చూచారు. people go to church and sit around and say, you know, they could be right. That could be right. ప్రజలు మందిరానికి వెళ్తారు, కూర్చొని ఇలా చెప్పుకుంటారు, వారిది నిజమే కావచ్చునేమో, ఇది నిజమవచ్చును. Could be just the same, but I tell you, boy, it takes a lot of faith to do that. అయితే అందుకు చాలా విశ్వాసం కావాలి. అది అలాగే. Taste the heavenly gift. And it's counted the blood of the covenant, an unholy thing which is sanctified. పరలోకమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలేవారై నిబంధన రక్తము ద్వారా శుద్ధి పొంది తిరిగి దానినే మరలా అపవిత్రము అనుచున్నారు. Like a preacher, his mother sings him away. He says, I got a calling to be a servant of the Lord. ఒక బోధకుడు మాదిరిగా తన తల్లి అతను పంపివేసినది, నన్ను ప్రభు దాసునిగా పిలుచుకున్నాడు అని చెప్పుకుంటాడు. All right? The first thing I have to do is wash your board, honey, and I'm going to send you away to some school. మంచిది నాన్న, మొదలు నేను చేయవలసినది బోధు కడగాలి, మొదలు నిన్ను ఒక బడికి పంపాలి. Worst thing she ever done. Right. అంతకంటే ఆమె చేసే కీడు మరొకటి లేదు. అవును, He'll take all out of him that God trying to put in him. అతనిలో దేవుడు ఉంచినటువంటి ప్రతి సంగతిని వారు తీసివేస్తారు. Then, now what was?
అవును, అది నిజం. గమనించండి. For if we sin willfully sin, after we have received the knowledge of the truth, the knowledge. సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానముని ఎరికియు ఇష్టపూర్వకంగా పాపము చేస్తే, In the Scripture, know that the Bible says He's the same yesterday and forever. దాని వాక్యములు చూడండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కడి రీతిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తున్నది. It's the knowledge of the truth. అది చూడండి, సత్యమును కూర్చిన జ్ఞానము అది. See that we turn and count the blood of the covenant. నిబంధన రక్తమునే త్రోసివేస్తారు, నెట్టివేస్తారు. And say, oh yes, I believe in God. ఓ, నేను దేవుని యందు నమ్మకం ఉంచున్నాను అని ఒకడు చెప్తాడు. Why should you make the first step? ఇదే నీవు మొదటి పెట్టి వేసినట్లే. Sure, I believe in sanctification. నిజంగా నేను శుద్ధీకరణ నమ్ముతున్నాను. Right? You're on the borderline. Right up here, ready to receive the Holy Ghost. మంచిది, నీవు సరిహద్దులో ఉన్నావు, పరిశుద్ధాత్మను పొందడానికి సిద్ధంగా ఉన్నావు. But you look over and say, I don't know about that. అయితే వెనుదిరిగిపోయి నీవు దాన్ని గూర్చి నాకేం తెలియదని చెప్తున్నావు. I'd have to act like, I don't know. నేను అలా చేస్తే నాకు తెలియదు, నాకు తెలియదు. You know what they call them people? I don't know where I could do that. కానీ ప్రజలకు వారు ఏం చెప్తున్నారో తెలుసా? దాన్ని తెలియచేయగానే చేయగలనో లేదో నాకు తెలియదంటున్నారు. కాదు, అందులో చేరితే చాలు అనుకుంటున్నారు. చూశారా ఏమి జరుగుతుందో మీకు తెలుసా? వారు ప్రవేశించడానికి అసాధ్యమని చెప్పబడుతున్నది. వారు తమ యొక్క కృపాదినమును మీరి వారు పాపం చేస్తున్నారు. ఆ విధంగానే బైబిల్ తెలియజేస్తున్నది. ఇది కఠినమైన మాటని నాకు తెలుసు. అయితే పరలోకమైన ప్రతి వరమును రుచి చూచి తప్పిపోయిన వారిని బైబిల్ చెప్తున్నది. శుద్ధీకరణ నేను నమ్ముతాను, పవిత్రమగు పరిశుద్ధముగా జీవించడం అనేది నేను నమ్ముతాను. But when you see the baptism of the Holy Ghost and the baptism of all these other things in the Bible, and you have done what? మంచిది, నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మం చూశావు, బైబిల్లోని మిగతా సంగతులు కూడా చూశావు. అయితే ఏం చేశావు? You counted the blood of the covenant wherewith you were sanctified an unholy thing. ఏ నిబంధన రక్తముతో నీవు శుద్ధీకరించబడినావో దానే నీవు అపవిత్రంగా ఎంచుతున్నావు. What in the world brought you up there, man? మనవుడా, నీవు ఆ స్థితికి రావటానికి లోకంలో ఏది నీకు కారణమైనది? అంత హీనమైన పాపిగా ఉన్నట్లుగా నిన్ను చేసింది ఏంటి? నీవు చేయకూడనవి నీవు చేయుటకు నీ జీవితంలో త్రాగుడు, స్త్రీ మొదలగు పాపములు ఎందుకు ప్రవేశించినవి? దాన్ని చేసింది ఎవరు? నిబంధన రక్తము. ఆ దేశంలో ఉన్న ద్రాక్షాపణ రుచి చూచి దగ్గరగా వచ్చావు, మరి సువార్తను గురించి సిగ్గుపడుతున్నావు. నీ సంఘర్షక కొరకై దేవా కరుణించు. అవునండి, నిబంధన రక్తం అపవిత్రులుగా ఎంచావు, కృపాక్రియలను హేళన చేశావు. ఆ దేశంలో నీవు ప్రవేశించడానికి అతనికి అసాధ్యమది. నిన్ను అడుగుతున్నాను, ఏమైనది? నేను ఉపమానరీతిగా మాట్లాడుతున్నాను. బైబిల్ ఎరిగిన ఎవరైనప్పటికీ కూడా కొన్ని మాదిరిలు తీసుకుని మాట్లాడతారు. అందులో ఏ ఒక్కరైనా వాగ్దాన దేశంలో ప్రవేశించారా? ఏ ఒక్కరూ చేరలేదు. ఎవరు వెళ్లారు అందులోనికి? ఎవరైతే మనం స్వాధీనపరచగలుగుతాం, మనం పరిశుద్ధాత్మను పొందగలం, ఎందుకనగా దేవుడు అలాగూ చెప్పాడు అని అన్నవారే వెళ్లారు. ఆరు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మ పొందుటతో పరిశుద్ధాత్మను పొందుదాని పేతురు పెంతెకొస్తు దినాన చెప్పాడు.
Mine, the promise is mine. ఆ వాగ్దానం నాకు చెందుతుంది, అందుకు నేను ఇష్టపడుతున్నాను. ఆ వాగ్దానం నాది. You get it? గ్రహించారా? Oh, the promise is mine. I receive it, it's mine. ఇప్పుడు ఆ వాగ్దానం నాది, దాన్ని నేను చేర్చుకున్నాను, అది నాది. Sure it is. There's the Lord. నిజం, వారు మాత్రం అందులో ప్రవేశించారు. Oh, you say, but Brother Branham in the resurrection, they won't be there. అయితే సహోదరు బ్రహ్మాం, అది పునరుద్ధానంలో జరుగుతుంది అని నీ బంధువు వారెక్కడ ఉంటారు? ఉండరు. Oh, they won't? No, sir. లేదండి, వారెక్కడ ఉండరు. Jesus said, they said, and you're making yourself as great as Moses. And you said you saw Abraham. నిన్ను నీవే మోషే అటువంటి వానిగా గొప్ప చేసుకుంటున్నావు, అబ్రహామును చూశామని చెప్తున్నావు అని వారు అన్నారు. And he said, and Abraham's been dead. అబ్రహాము చనిపోయాడు అని ఆయన అన్నాడు. Well, you're not over 50 years old. And you said you saw Abraham. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహామును చూచానని ఆయన చెప్తున్నావు. He said, before Abraham was, I am. అబ్రహామునికి ముందే నేను ఉన్నానని ఆయన చెప్పాడు. Oh my, the I am ever present eternal God. నేనున్నాను, నిత్యము వర్తమాన కాలమే ఆయన నిత్యుడకు దేవుడు. Not yesterday, not tomorrow, I am. See? Ever present God. The Elohim. I am. నిన్న కాదు, రేపు కాదు, నేను ఉన్నవాడును. చూశారా, దేవుడు నిత్యము ఉన్నవాడు, ఎలోహిం ఉన్నవాడు. అందుకొరకై వారు ఆయన చంపడానికి ఇష్టపడ్డారు. మా పితరులు 40 ఏండ్లు అరణ్యములో మన్నాను తినారని మీరు చెప్తున్నారు. దేవుడు ఆకాశం నుంచి ఆహారము కురిపించి వారిని పోషించాడు. వారు మందిరానికి వెళ్లారు, 40 సంవత్సరాల పాటు మంచి సంఘ సభ్యులుగా ఉన్నారు. మా అమ్మమ్మ మందిరంలోనే చనిపోయినది. మా పితరులు అరణ్యములు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు అని వారు అన్నారు. వారందరూ చనిపోయారు అని యేసు చెప్పాడు. చావు అనగా నిత్య ఎడబాటు. వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. అయితే నేను చెప్పునేమనగా, పరలోకమును దిగి వచ్చిన ఆహారమును, జీవాహారమును నేనే. ఈ ఆహారమును తినవాడు నిత్యము జీవించును, నిత్య జీవన పొందును, నశింపడు. అంత్య దినము నేను వారిని లేపుతాను. సహోదరుడా, ఆయన ఆశ్చర్యకరుడు కాదా? అది వాస్తవమేనా? ఇప్పుడు మన మధ్య వివేచన ఆత్మ సంచరించడం చూస్తున్నాం. ఆయన అద్భుతాలు, సూచికలు జరిగించుట, మహత్కారం చేయటం మనం చూశాము. వ్రాయబడిన వాక్యములో అది చూశాము, అది స్థిరపడుతూ చూశాము. Another 2 minutes or 3, there'll be a water baptismal service rendered here. 2 నిమిషాల్లో నీటి బాప్తిసం ఉన్నది. And those who are going to be baptized, let the women go over here and the man over on this side. బాప్తిసం పొందుకునే స్త్రీలు ఇటువైపు, పురుషులు అటువైపు రండి. And now the man to my left over here on this side. పురుషులు ఎడవైపు నుండి ఇక్కడికి రండి. And the women over here, there'll be sisters in there with clothes ready. స్త్రీలు ఇటువైపు రండి, బట్టలు పట్టుకుని స్త్రీలు సిద్ధంగా ఉన్నారు. And if any man or any woman here this morning that's convinced that you believe in the word of God. ఈ ఉదయవేళ దేవుని వాక్యం విని మార్పు పొందిన స్త్రీ పురుషులు ఇక్కడ ఉన్నట్లయితే రండి. And you believe that God keeps his promise. దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుంటాడని నమ్మినట్లయితే, that if a man will fully repent of all his sins. నిజంగా నీవు నీ యొక్క పాపాన్ని గురించి పూర్తిగా పశ్చాత్తాపడినట్లయితే. Now the blood hasn't done a thing yet. No, it's just your faith in God. రక్తము
ఏమి చేయలేదు. దేవుని యందు నీ విశ్వాసమే చేస్తున్నది. God's calling. Just calling you. దేవుని నిన్ను పిలుస్తున్నాడు అని పిలుస్తున్నాడు. That's what's doing it now. ఇప్పుడే అది ఆయన చేస్తున్నాడు. I've never been baptized. నేను ఎప్పుడు బాప్తిసం పొందలేదు. Well, if I could just start and do different. నేను ప్రారంభించి వేరుగా జీవించితే మంచిది. That's the thing. Start. Then you do different. Then you make your start. See. ఆరంభించండి. అప్పుడు మీరు వేరుగా ఉండరు. మొదలు మీరు ఆరంభించవాలని చూశారా? You got to turn around. Yeah, amen. Start. See. మీరు ప్రారంభించి చూడండి. You say, well, I never seen it just like that. ఎన్నడూ అలాగ నేను చూడలేదు అని మీరు అంటారు. Oh, brother dear, I want you to show me one scripture for any man. ప్రియ సహోదరుడా, ఎవరైనా ఒక వ్యక్తి లేఖములో ఇంకొక విధంగా ఉన్నట్లుగా చూయించు. I've offered this for 31 years of ministry around the world before bishops and so forth. 31 సంవత్సరాల పరిచయం నేను చేశాను ప్రపంచమందంతటా, బిషప్పులు మొదలగు వారి మధ్య కూడా. For one person was ever baptized any other way but in the name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో తప్ప ఇంకొక విధంగా ఎవరైనా ఒక వ్యక్తి బాప్తిసం పొంది ఉన్నారేమో వాక్యములో చూపించండి. And everyone that wasn't baptized in Jesus' name had to come and be baptized over again. In the name. బాప్తిసం పొందిన వారందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందని వారు తిరిగి ఆ నామములో పొందారు బాప్తిస్మము. God only had one name, and His name is Jesus. దేవుని ఒక పేరు ఉన్నది, ఆ పేరు యేసు. That was His Son. He took the name of His Son. అది ఆయన పేరు. ఆయన తన కుమారుని పేరును తీసుకున్నాడు. God, now Jesus the body was a man. We know that. That was the Son of God that was overshadowed. శరీరీతిగా యేసు నరుడు, అది మనకు తెలుసు. పరిశుద్ధాత్మ కమ్ముకున్న దేవుని కుమారుడు. We do not believe in oneness type people that says God's like your fingers. ఏకత్వం వారు చెప్పే రీతిగా మనం ఇప్పుడు నమ్మట్లేదు. దేవుడు నీ వ్రేలి వలె ఉన్నాడని వారంటారు. We believe the three attributes of God. దేవుని యొక్క 3 గుణ విశేషాలు మనం నమ్ముతున్నాము. Three attributes of God. God manifested in, but there's one God. See, right. 3 గుణ విశేషాలలో దేవుని మనం నమ్ముతున్నాం. వాటిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఒక్కడే దేవుడు. చూశారా? అది నిజం. Do not believe that we believe in అది నమ్ముతున్నాము. We make it like this. We believe that God lived in 3 offices. దేవుడు 3 కార్యనిర్వాహకులలో జీవించాలని మనం నమ్ముతున్నాము. He had an office on earth one time. ఒకప్పుడు భూమి మీద ఆయనకు ఒక కార్యనిర్వాహకము ఉండెను. You women go to this side, and you men go to this side. It's getting ready. స్త్రీలు అటువైపునకు, పురుషుడు వైపునకు రండి. అంతా సిద్ధమవుతుంది. And they're getting ready for baptismal service now. ఇప్పుడు వారు బాప్తిసానికి సిద్ధపడుతున్నారు. And now, God had 3 offices. సరే, దేవునికి 3 కార్యనిర్వాహకములు ఉన్నవి. One of them was called the fatherhood, or the father dispensation. అందులో ఒకటి పితృత్వముగా పిలువబడింది, లేదా దాని తండ్రి కాలము. The other was called the sonship. మరి ఒకటి కుమారత్వము. The other was called Holy Ghost. ఇంకొక దాని పరిశుద్ధాత్మంటాము. Now, today, what dispensation is Father working in today? Holy Ghost. ఈ దినాన తండ్రి ఏ కాలంలో ఇప్పుడు పనిచేస్తున్నాడు? పరిశుద్ధాత్మగా. What was he in the days that gone by? Jesus. క్రితం దినాల్లో ఆయన ఏ విధముగా ఉండెను? యేసు. What was he days before that? అంతకు దినాల్లో ఏ విధముగా ఉండెను? But it was just one God. Is that right? కాబట్టి దేవుడు ఒక్కడే, అవునా? Father, Son, and Holy Ghost. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. Those three offices of one God. One God. అవి 3 ఒకే దేవుని యొక్క కార్యనిర్వాహకములు. ఒక్క దేవుడే. But now, Father is not a name. Is that right? తండ్రి అనేది పేరు కాదు, అవునా? Well, I ask you. మిమ్మల్ని అడుగుతున్నాను. Now, I want to give you Matthew 28:19, where Jesus said, "Go ye therefore, teach all nations, baptize them in the name of the Father." మత్తయి 28:19లో యేసు ఇట్లా చెప్పాడు, కాబట్టి మీరు వెళ్లి సర్వలోకమునకు సువార్త పడించుడి, వారికి తండ్రి యొక్క నామములు NAME బాప్తిసమియ్యుడి. I want to see how well you know your scripture. మీరు వాక్యం ఎంత బాగా ఎరిగినారో నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. Tell me when I get off the line. నేను గీతం దాటిపోతే నాకు చెప్పండి. And he said unto them, "Go ye into all the world, preach the gospel to every creature." ఆయన వారితో ఇలాగ చెప్పాడు,
మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. He that believeth and is baptized shall be saved. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును. He that believeth not shall be damned. నమ్మని వారికి శిక్ష విధింపబడును. These signs shall follow them that believe. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. In my name they shall cast out devils. Is that all true? నా నామన వారు దయ్యములు వెళ్ళకుంటుదురు. నిజమేనా? Speak with new tongues, take up serpents. కొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తి పట్టుకుందురు. Now, I'm going to quote to you Matthew. నీ మత్తయి సువార్తను తెలియజేస్తున్నాను. Now, listen. వినండి. ఇప్పుడు I ask any historian. ఏ చరిత్రకారులని అడుగుతున్నాను. Now, this is on tapes. This goes to all the world. ఇది టేప్ మీద ఉంటున్నది. ఇది ప్రపంచానంతరికి వెళ్తున్నది. I ask any historian to come to me and bring me any text of Scripture, any text of Scripture, or any history. ఏ లేఖన భాగానైనా వచ్చి చూయించమని ఏ చరిత్రకారుని అడుగుతున్నాను. Any verse of history that ever showed that any Protestant, that anybody ever baptized in the name of Father, Son, and Holy Ghost until the Catholic Church ordained it in the Nicene Council. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసమిచ్చినట్టు కథలిక్ సంఘము నైసియా ఆలోచన సభ యొద్ద ప్రారంభించినది. అంతకుముందు ఏ ప్రొటెస్టెంట్ అయినా కానీ ఆ విధంగా బాప్తిసం పొందిన చరిత్రలో లేనే లేదు, లేఖనములో గానీ లేదు. ఉన్నదేమో చూయించండి ఏ చరిత్రకారుడైనా. That's on tape that goes across the world. 37 different languages are translated in. అది టేప్ మీద ఉంటున్నది. ప్రపంచమంతటికి వెళ్తున్నది. 37 భాషల్లో అనువదిస్తారు. I'll pay your way across the ocean. Right. సముద్రం మీద చేసే యాత్రకు ఖర్చు నేను భరిస్తాను. Father, Son, and Holy Ghost is a false, bogus Catholic dogma and not a Christian baptism. Right. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను సిద్ధాంతములు అనగా బాప్తిసం యొక్క సిద్ధాంతములు అది కేథలిక్ తప్పుడు బోగస్ బోధ, క్రైస్తవ బాప్తిసము కాదు. అవును, Luther brought it from the Catholic Church's catechism. Wesley adopted it. Come on. దానిని కథలిక్ చర్చి నుండి లూథరన్ తెచ్చి కేటకిజం ద్వారా దాన్ని వెంబడించాడు. This is the day of the manifestation of the sons of God. When the mysteries have been hid since the foundation of the world, this will be made known. ఈనాడు ఇది దేవుని కుమారుల ప్రత్యక్షత రోజు. జగదుత్పత్తికి ముందే దాచబడిన మర్మములను బయలుపరచుకునే యొక్క రోజు ఇది. This is the hour. Sir. నిజంగా ఇది ఆ ఘడియే. Remember, there was never a person in the Bible ever baptized in the name of Father, Son, Holy Ghost. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములో ఎన్నడూ ఏ వ్యక్తి బాప్తిసం పొందలేదని గుర్తుంచుకునండి. For 300 years after the death of the last apostle, there was no one ever baptized in the name of Father, Son, Holy Ghost. చివరి అపోస్తలుడు చనిపోయిన 300 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు ఎవరును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందలేదు. I've read both pre-Nicene fathers, the Nicene Council. నైసియా సందుల చరిత్ర, నైసియా ఆలోచన సభ అను 2 గ్రంథములు నేను చదివాను. And from there they've organized what they call the Christian Universal Church and made an organization out of it and forced all people to it, which is the Catholic Church. అక్కడి నుండి వారు క్రైస్తవ ప్రపంచ సంఘము అను దాన్ని స్థాపించారు. దాని నుండి ఒక సంస్థను తయారు చేసి జనులందరినీ బలవంతంగా అందులోనికి లాగారు. అదే కేథలిక్ సంఘము. The very word Catholic means universal. A universal Christian church. Worldwide, one church to cover the world, and it's Christianity. కేథలిక్ అనే పదానికి ప్రపంచ వ్యాప్తము అని అర్థం. ఒక ప్రపంచ క్రైస్తవ సంఘం, ప్రపంచ వ్యాప్తము. ఈ క్రైస్తవ్యాన్ని ప్రపంచమంతటా ఒకటే సంఘము కప్పును అని వారి అభిప్రాయం. They forced people to it. బలవంతంగా ప్రజలను అందులోకి లాగారు. In there, they adopted. They've taken down Venus and put up Mary. ఇక్కడ వీరు వీనస్ను తీసివేసి మరిని పెట్టారు. They've taken down Paul or Jupiter and put up Paul. వారి జూటను తీసివేసి పౌలును పెట్టారు. It's still pagan. Right. అది ఇంకా అన్యత్వమే, అన్యాక్షరమే. అవును. The Catholic Church come out there and after 500 years, 500 సంవత్సరాల తర్వాత కేథలిక్ సంఘం వచ్చినది. they got a play going on in Louisville now. It's been here. ఇప్పుడు లూయిస్విల్ లో ఒక చిత్రం ప్రదర్శించబడుతున్న దాని పేరు బెన్హర్. They had the 10 Commandments not long ago. కొంతకాలం క్రితము 10 ఆజ్ఞలు ప్రదర్శించారు. I wish you'd ever take one of the, if they could, of the
1,500 years of dark ages. అంధకార యుగంలోని 1500 సంవత్సరాలలో ఉన్న అటువంటి దాన్ని వారు చిత్రంగా తీసుకుంటే బాగుండేది. వారు అది నిర్మించితే బాగుంటేది. I wish they put that on. అది తీయాలని నేను ఆశిస్తున్నాను. 1,500 years of pagan persecution. When they forced everybody and killed them, murdered them, strung them up. 1500 సంవత్సరాల పాటు అన్యుల యొక్క హింస, ప్రతి వాడిని బలత్కారంగా పట్టుకుని చంపారు, చాలతో ఉరివేశారు. Put an ox on one, an ox on the other hand, make them either kiss the crucifix or start one this way or that way. ఎద్దును ఒకవైపు మనిషిని ఒకవైపు పెట్టి ఏదో ఒకదాన్ని ముద్దు పెట్టుకోమని నడిపించి వాడిని సిలువ వేశారు. I put my hand right in Switzerland behind the places where they stood there and cut their tongues out and called them witches and everything else. స్విట్జర్లాండ్ లో నేను వారి నాలుకలను కోసి వారిని కట్టి చంపిన కొయ్యలను నేను అక్కడ పట్టుకున్నాను. వారిని దయ్యములని పిలిచారు. Exactly right. Right. అది నిజంగా నిశ్చయమైన వాస్తవం. That same spirit exists today. అదే ఆత్మ ఈ రోజు కూడా నివసిస్తుంది. Just a law that holds it down. చట్టం వల్ల వారు ఏమి చేయలేకపోతున్నారు. Wait till it gets its freedom. అందుకు స్వాతంత్రం వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. The Bible said so. ఇది బైబిల్ చెప్తున్నది. Just wait till it shows its color till it gets a chance to. తరుణాన్ని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారి రూపం బయటపడుతుంది. You might vote it in pretty soon for all I know. నాకు తెలిసినంత వరకు అందుకు త్వరలోనే ఓటు వేస్తారు. చూశారా? It will. It'll come. There's no way keeping it out. It's got to come. అది వస్తుంది. దాన్ని తెప్పించుకోవడానికి మార్గం ఏమిటి లేదు. అది రావాల్సి ఉన్నది. Right. It's got to come. It's coming. అది వస్తుంది, రానున్నది. When it does, you just watch. దాన్ని మీరు గమనించండి. Brother, you want to know this one thing? I know who I have to leave. అయితే సహోదరుడా, ఒక సంగతి తెలుసుకో, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. ఆమేన్. Marching right on. See? That's it. ముందుకు సాగండి, దీన్ని చూడండి. అవును, There's a time when I told the writer of the Lamsa Bible, లాంసా బైబిల్ అనువదించిన ఆ వ్యక్తిని గురించి నేను చెప్పాను. when he looked and seen that ancient sign of God, just exactly, exactly. 3 little dots in it. పాత నిబంధనలో దేవుని గుర్తును అతడు చూశాడు. అందులో 3 చిన్న మొక్కలున్నవి. I said, what's those? ఏంటవి అని అడిగాను. He said, that's God in 3 attributes. 3 గుణ విశేషణలతో ఉన్న దేవుడు అని చెప్పాడు అతడు. I said, such as Father, Son, and Holy Ghost. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కదా అని అన్నాను. He looked at me and said, do you believe that? నీవు దాన్ని నమ్ముతున్నావా అని నా వైపు చూశాడు. I said, yes, sir. అవునండి అని చెప్పాను. He said, I've seen that discernment the other night. I thought you was the prophet of the Lord. అతడు ఇలాగ చెప్పాడు. ఒక రాత్రి నేను ఆ వివేచన చూశాను. నీవు దేవుని ప్రవక్త అనుకున్నాను. God bless your heart. దేవుని నిన్ను దీవించునుగాక. But he hung around me. But now I know it is. నన్ను కౌగిలించుకొని అది నాకు తెలియను అని అన్నాడు. He said these American people don't even know what. అయితే అమెరికా వారు అదేంటో వారికి తెలియదు. He said they don't even know nothing. వారికి అసలు ఏమీ తెలియదు. He said they're trying to take an Eastern book and make a Western book out of it. వారు తూర్పు దేశం యొక్క గ్రంథాన్ని తీసుకుని పశ్చిమ దేశం యొక్క గ్రంథానిగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. They don't even know their Bible. వారి బైబిలే వారికి తెలియదు. He said there's no other name given under heaven, no other name for everybody ever baptized in the name of Jesus Christ. ఒక్కోశం కింద మరి ఇతర నామమున బాప్తిసం ఇవ్వబడలేదు. ప్రతి వారు యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందారు. There's no such a thing as 3 persons in one God. ఒక్క దేవునిలో 3 వ్యక్తులు లేరు. And that is Brother Lamsa, Dr. Lamsa, the translator of the Lamsa Bible, ఈ మాటలు చెప్పింది డాక్టర్ లాంసా బైబిల్ అనువాదికుడు. which is a bosom friend of Eisenhower and all the great diplomats of the world and everything else. 5వ వరకు ప్రపంచంలో ఉన్నటువంటి దౌత్యవేత్తలందరికీ అతడు స్నేహితుడు. Threw his arms around him and said, someday they'll shoot you for that. నన్ను అతడు ఆలింగనం చేసుకుని ఈ విధంగా అన్నాడు, అందుకొరకు నిన్ను వారు కాల్చి చంపుతారు అని అన్నాడు. He said, remember, all those people die for a cause. అయితే గుర్తుంచుకో, అలాంటి వారందరూ కూడా అందుకొరకు చంపబడ్డారు. I'd like to be like when old Peter was set in the prison. చెరసాలలో ఉండినటువంటి ఆనాటి పేతురు వలె నేను ఉండాలని ఆశిస్తున్నాను. A little boy in there, he was all nervous. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు భయంతో ఉన్నాడు. He said, oh, what's the matter? ఓ ఏంటి సంగతి అని అడిగాడు. He said, you know you're going to be executed? నీవు ఉరి తీయబడబోతున్నావని తెలుసా నీకు అన్నాడు. Peter said, yep. అవును అని పేతురు చెప్పాడు. He said, well, you're fixing to die today. ఈ రోజు నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడు. He said, yep. అవును అన్నాడు. He said, well, aren't you afraid? నీకు భయంగా లేదా అని అడిగాడు. He said, nope. లేదు అని చెప్పాడు. He said, you must be one of them they call the Christians. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు నీవు ఒకరివి కదా అని అన్నాడు. He said, yep.
అవును అని చెప్పాడు. So what happened? And he told him. ఏం జరిగింది అని అతను అడిగాడు. He sat down and told him the story. అతను కూర్చొని విషయమంతా కథంతా చెప్పాడు. As it went on, come down. He said, and I could have been free this morning. అతను చెప్పాడు, ఈ ఉదయం నేను స్వేచ్ఛగా పోగలుగుతాను. I could have went and joined some of the denominations and just lived on. See? నేను వెళ్ళిపోయి వారి సంఘ శాఖలో చేరి జీవించగలుగుతాను. I could have been free. విడుదల పొందగలను. But I started out to get in the city. I've seen one coming walking in. అయితే నేను పట్టినప్పుడు గవిని దాటి అలా వస్తున్నప్పుడు ఒకరు నడిచి వచ్చుకుంటూ చూశాను. నేను I know who you are. ఆయన ఎవరో నాకు తెలియలేదు. I said, Lord, where are you going? ప్రభువా, నీవెక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. He said, I'm going back to be crucified again. నేను మరలా సిలువ వేయబెట్టడానికి వెళ్ళిపోతున్నాను. I said, I'll come right on back. నేను నీ వెంటనే వస్తాను అని అన్నాడు. Just then he said, who's named Simon Peter? అదే సమయంలో సీమోను పేతురు ఎవరు అని అడిగారు. I said, here I am. ఇక్కడే నేను ఉన్నాను అని చెప్పాడు. 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 ఇక్కడే